వినబడుతుందా? సరిపోతుంది. గౌరవనీయులు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, చాలామంది సీనియర్లు, పెద్దలు ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతం. ముందుగా రావడం లేదు, ఇది బెటరా? గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీని గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలోని పరిపాలనను బదనాం చేసే విధంగా, ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించే విధంగా కొంత ప్రయత్నం నిన్న మొన్న తాత్కాలికంగా బురద జల్లడానికి చేసిన విషయం మీకు తెలిసిందే. అయినప్పటికీ శాసనసభలో మా పార్టీ నాయకులు పెద్దలు జగదీశ్వర్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, పార్టీ తరపున నేను కానీ ప్రభుత్వం మా మీద చేసే ఆరోపణలకు కానీ, మా మీద చేసిన కొన్ని కువిమర్శలకు కానీ ధీటుగా సమాధానం చెప్పినాం. కాబట్టే మాకు మాట్లాడే అవకాశం కూడా, సావధానంగా మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా గొంతు నొక్కి చివరికి శ్వేతపత్రాల్లోని హడావుడి చేసి ఆఖరికి వాయిదా వేసుకొని ప్రభుత్వం పారిపోయిన విషయం కూడా మీరు చూసినారు. అయితే వాళ్ళు లేవనెత్తిన కొన్ని సందేహాలు, మళ్ళీ అదేవిధంగా వాళ్ళు కొన్ని చేసిన ఆరోపణలు, ఇవన్నింటి విషయంలో బాధ్యత కలిగిన ఒక పార్టీగా గత 10 ఏళ్ళు ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇవన్నీ చెప్పవలసిన బాధ్యత, ప్రజలకు వివరించవలసిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టే ఈరోజు ఈ స్వేదపత్రాన్ని, ఈ 10 ఏళ్ళు చెమటోడ్చి రక్తాన్ని రంగరించి వందల వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, మా ముఖ్యమంత్రి గారు మాత్రమే కాదు, లక్షల మంది ఉద్యోగులు, కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో, తమ కష్టంతో, తమ చెమటతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి ఏ రకంగా తోడ్పడ్డారో, ఏ రకంగా ముందుకు తీసుకొని పోయినారో చెప్పవలసిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉన్నది. కాబట్టే దీన్ని స్వేదపత్రం అన్నాం. ఎక్కడికి చేరుకున్నామో తెలియాలి అంటే ముందుగా ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి. అందులో భాగంగా మరి ఒక్క నిమిషం గో బ్యాక్ స్లైడ్స్ ఎవరి దగ్గర ఒక స్లైడ్ వెనక్కి గో టు ద ఫస్ట్ స్లైడ్. ఎక్కడికి చేరుకున్నామో తెలవాలి అంటే ఎక్కడ మొదలయ్యామో గుర్తుపెట్టుకోవాలంటారు. అందుకే ఒక మాటలో చెప్పాలి అంటే విధ్వంసం నుంచి వికాసం వైపు, సంక్షోభం నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం కొత్త రాష్ట్రంలో గత 10 ఏళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్రలోనే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సువర్ణ అధ్యాయం. 60 ఏళ్ల సమైక్య పాలన, 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే, మరి నేరపూరితమైన నిర్లక్ష్యంతో, క్రిమినల్ నెగ్లిజెన్స్తో, నెక్స్ట్ స్లైడ్, క్రిమినల్ నెగ్లిజెన్స్తో, ఉద్దేశపూర్వకమైన నిర్లక్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం, జీవన విధ్వంసం చేసే ప్రయత్నం ఆనాటి అప్పటి పాలకులు, అది కాంగ్రెస్ వారు కావచ్చు, ఇతరులు కావచ్చు, వారి వివక్ష వల్ల శిథిలమైన ప్రాంతం, పూర్తి స్థాయిలో పక్షపాతంతో చిక్కిశల్యమైన ప్రాంతం మన తెలంగాణ. అందుకే మాటల్లో కంటే కూడా ఆనాటి ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్, ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఆయన తెలంగాణ స్టిల్ సీకింగ్ జస్టిస్, అంటే న్యాయం కోసం నిరీక్షిస్తున్న తెలంగాణ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు. అదొక 2-3 నిమిషాలు దాన్ని చూసినట్టయితే కళ్ళకు కట్టినట్టు మీకే అర్థమవుతుంది ఆనాటి తెలంగాణ పరిస్థితి. దాని ముందుగా ఒక 2 నిమిషాలు చూద్దాం.
ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఇది మేము తయారు చేసిందో ఇంకోరు చేసిందో కదా, ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్. ఆయన తెలంగాణ యొక్క స్థితిగతులను ఇంకోరు చేసిందో కదా, ఒక ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, ఆయన పేరు ప్రేమ్ అమన్. ఆయన తెలంగాణ యొక్క స్థితిగతులను అధ్యయనం చేస్తూ ఆనాడు ఈ క్లుప్తంగా, అది 30-40 నిమిషాల నిడివి కలిగిన డాక్యుమెంటరీ, కానీ క్లుప్తంగా చూపెడితే ఇది అల్టిమేట్గా కరువులు, కాటకాలు, కల్లోలిత ప్రాంతము, పోలీసు కాల్పులు, వలసలు, ఆత్మహత్యలు, తాగునీరు లేదు, సాగునీరు లేదు, కరెంటు లేదు, ఉద్యోగాలు రావు, ఉద్దేశపూర్వక ఒక నేరపూరితమైన నిర్లక్ష్యం, విల్ఫుల్ క్రిమినల్ నెగ్లిజెన్స్తో ఆనాటి పాలకులు మరి ఎటు చూసినా క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారు. ఆఖరికి పాడి పశువులను కూడా కబేలాలకు తరలించే దుస్థితి, వివక్ష, పక్షపాతం, అదేవిధంగా సమైక్య పాలకులకు తొత్తులుగా ఇక్కడ ఉండే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డూడు బసవన్నల మాదిరిగా వాళ్ళు ఏం చెప్తే వీళ్ళక్కడ దానికి తల ఊపుతూ తొత్తులుగా మారిన పరిస్థితి. ఆనాటి కాకతీయ రాజులు నిర్మించిన చెరువుల మీద తీవ్రమైన నిర్లక్ష్యం, గ్రామీణ ప్రాంతాలకు ఆయువు పట్టు లాంటి చిన్ననీటి వనరులకు తీరని అన్యాయం, గ్రామాల్లో బోర్లు వేసి బొక్కబోర్ల పడ్డ వ్యవసాయం, చివరికి 54 బోర్లు వేసిన రామరెడ్డి గారు, ఆయన పేరే మూషంపల్లిలో నల్గొండ జిల్లాలో బోర్ల రామరెడ్డిగా పేరుపడ్డ దుస్థితి, అడవుల క్షీణించడం వల్ల, అడవుల క్షీణత వల్ల పూర్తిగా పడిపోయిన వర్షపాతం, 900 మిల్లీమీటర్లు నీళ్లు వర్షం పడే తెలంగాణలో ఆనాడు అడవులు క్షీణించడం వల్ల చివరికి వర్షపాతం కూడా కరువై వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితులు నెలకొనున్న పరిస్థితి. సుభిక్షంగా ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు సుభిక్షంగా ఉన్న తెలంగాణ సమైక్య పాలనలో పూర్తి స్థాయి సంక్షోభం వైపు మళ్ళింది. ఈ భయంకరమైన జీవన విధ్వంసం మిగిల్చిన చేదు జ్ఞాపకాలు ఎన్నో. తెలంగాణ అంటేనే నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు అన్నట్టుగా మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ఉద్యమ సమయంలో చెప్పేది, తెలంగాణ బతుకంటేనే బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి అనే ఒక తీవ్రమైన మరి వలసలు, తీవ్రమైన క్షోభిత పరిస్థితి తప్ప ఇంకోటి లేదు. మహబూబ్ నగర్ జిల్లా భారతదేశం మొత్తంలోనే మరి వెనుకబడ్డ జిల్లాలు ఎక్కడున్నాయి భారతదేశంలో అంటే అగ్రభాగాన ఉండేది మన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లా ఒకటి. ఒక్క పాలమూరు జిల్లా నుంచే 14 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసలు పోయే దుస్థితి, వేల సంఖ్యలో ఆత్మహత్యలు, రైతులు కానీ ఇతరులు కానీ ఆత్మహత్యలు, ఆకలి చావులు, ఇవన్నీ కూడా యావత్ భారతదేశం సాక్షిగా చూసిన కఠోర సత్యాలు. నేనేదో ఇప్పుడు నా కల్పన కాదు, నా ఊహ కాదు. ఒక మాట దయచేసి ఇక్కడ మిత్రులందరూ, ప్రెస్ మిత్రులందరూ ఉన్నారు, మిమ్మల్ని నేను కోరుతా ఉన్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాడు 2014 జూన్ 2 నాడు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది. 10 జిల్లాల్లో తెలంగాణలో హైదరాబాద్ మినహా మిగతా 9 జిల్లాలు బ్యాక్వర్డ్ రీజన్ ఏరియాస్. బ్యాక్వర్డ్ రీజన్ అంటే బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్స్ వచ్చేది, బీఆర్జీఎఫ్ గ్రాంట్స్ వచ్చేది. అంటే ఒక రాష్ట్రంలో 10 జిల్లాలు ఉంటే అందులో 9 జిల్లాలు ఏర్పడ్డ నాడు ఎట్లాంటి సంక్షుభిత పరిస్థితి ఉండనో దాన్ని బట్టే చెప్పవచ్చు. నెక్స్ట్ స్లైడ్. ఇక చెప్తూ పోతే 1-2 కాదు, ఇప్పుడు నేను చెప్పినట్టు వనరులు విధ్వంసం, చివరికి ఫ్లోరోసిస్ లాంటి వ్యాధితో ఆ తమ్ముడు అంశాల స్వామి అనే తమ్ముడిని జలసాధన పోరాటం చేసిన దుశ్చర్ల సత్యనారాయణ గారు తీసుకుపోయి ఆఖరికి ప్రధానమంత్రి వాజ్పేయి గారి టేబుల్ మీద పండుకోబెట్టిన సమస్య పరిష్కారం కానీ దైన్యం. మరి 10 కిలోమీటర్లు నడుస్తూ నీళ్లు తెచ్చుకునే దయనీయమైన పరిస్థితి, బొంబాయికి వలసపోయే దుస్థితి, నెర్రెలు బారిన నేలలు, చెబుతూ పోతే పగలని గుండె లేదు, మరి చెదరని కళ లేదు, చెదరని స్వప్నం లేదు, తడవని కళ్ళు లేవు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క నల్లగొండ జిల్లాలో, నల్లగొండ అదేవిధంగా ఇతర జిల్లాల్లో ఫ్లోరోసిస్ దెబ్బకు 2 లక్షల మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు 2 లక్షల మంది చివరికి వలసపోయే దుస్థితి, మానవరహిత జిల్లాగా, మానవరహిత ప్రాంతంగా నల్లగొండ జిల్లా మారిపోతుంది అని ఆఖరికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చివరికి చెప్పే దుస్థితి వచ్చింది ఆనాటి తెలంగాణకు. నెక్స్ట్ స్లైడ్. మరి ఆ రోజు కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రచయితలు ఎంతోమంది గలమెత్తినారు, పాటలు రాసినారు. మిత్ర రాసిండు ఆనాడు పాట, ప్రముఖమైన పాట, పల్లె పల్లెనా పల్లేర్లు మొలిచే పాలమూరులోన అంటూ పాలమూరు గోసను తన గాత్రం రూపంలో, తన పాట రూపంలో మిత్ర చెప్పిన. అదేవిధంగా మా గోరేటి ఎంకన్న సేతాన మేడుందిరా తెలంగాణ శైలాన్ని బీలాయరా అంటూ ఆనాడు గలం విప్పిన. మరి ఎన్నడూ కూడా దాని గురించి
మాట్లాడిన ఒక్క నాయకుడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు కానీ తెలంగాణలోని ఇతర నాయకులు కానీ ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. చివరికి సదాశివుడు గారు మా ఆదిలాబాద్ జిల్లా సాహిత్య అకాడమీ అవార్డు విన్నరు. వారు కూడా కవి, వారు కూడా రాసినారు, తలాపున పారుతుంది గోదారి మన చేను మన చెలుక ఎడారి. అంటే ఆదిలాబాద్ నుంచి పాలమూరు దాకా, అక్కడి నుంచి ఇక్కడ దాకా కూడా ఏ కవిని, ఏ గాయకుడిని, ఏ సాహితీవేత్తను, ఏ జర్నలిస్టును, ఏ ప్రజా సంఘాల నాయకుడిని అడిగినా వాళ్ళు ఆనాడు తెలంగాణ యొక్క దయనీయమైన పరిస్థితిని కళ్ళకు కట్టొచ్చినట్టు చూపిన పరిస్థితి. మరి ఆ రోజుల్లో అప్పుడున్న పరిస్థితుల్లో 1969లో జరిగిన ఉద్యమం విఫలమైన తర్వాత 69లో 371 మంది ఆనాడు విద్యావంతులు, విద్యార్థులు తెగించి పోరాడితే ఆనాడు 370 మంది ప్రాణత్యాగాల తర్వాత కూడా మరి ఒక్కసారి ఆ ఉద్యమం విఫలమైన తర్వాత మళ్ళీ దాదాపు 32 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. మరి ఎవరూ లేరు కదా అని చెప్పి చెలరేగిపోయిన సమైక్యవాదులు, వారికి తొత్తులుగా ఉన్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చివరికి ఏమైంది పరిస్థితి అంటే నానాటికి తీసుకట్టు నాగంబొట్టు అన్నట్టు అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, ఏ రంగం తీసుకున్నా తీరని వివక్ష, తీరని అన్యాయం ఆనాడు తెలంగాణది. మరి ఇప్పుడే చెప్పినట్టు నాడు కంటతడి పెట్టని తెలంగాణ బిడ్డలేడు, గుండెలు పగలని తెలంగాణ గడపలేదు అంటే అతిశయోక్తి కాదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎంతోమంది కవులు, కళాకారులు, విద్యావంతులు, ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు వీరందరూ కూడా ఆనాడు తమ ఆర్తిని, ఆవేదనను వ్యక్తం చేసినా ఎవరూ పట్టించుకున్న పాపన పోలేదు. కళ్ళల్లో ఇక నీళ్ళు ఇంకిపోతాయేమో అనే పరిస్థితుల్లో పిడికిలి బిగించి సమరశంఖం పూరించింది మా నాయకుడు, టీఆర్ఎస్ పార్టీ అధినేత, వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు. 2001లో, ఎందుకంటే చాలామంది ఇవాళ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు, ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళందరూ కూడా ఇవాళ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ వాళ్ళే తెచ్చినామని, మా వల్లనే తెలంగాణ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఒకసారి అందుకే మీకు ఏం జరిగింది తెలంగాణ పోరాటంలో, ఎన్ని రకాల రాజీనామాలు, ఉప ఎన్నికలు, దీక్షలు, అమరుల ప్రాణత్యాగాలు, ఎన్ని పోరాట రూపాలు సంక్షిప్తంగా ఒక్క నిమిషం ఒక వీడియో రూపంలో చూపెట్టే ప్రయత్నం మీకు చేస్తాం. ఆ వీడియో ప్లే చేయండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఉద్యమంలో ఆనాడు విరిగిన లాఠీలకు లెక్కలేదు, నిండిన జైళ్లకు లెక్కలేదు, పేలిన తూటాలకు లెక్కలేదు. ఇవాళ మాట్లాడుతున్నారు కొంతమంది నిర్బంధమని, నియంతృత్వమని. కానీ నిర్బంధం నిజంగా చెప్పాలంటే ఆనాడు, నియంత పాలన అంటే సమైక్య పాలకులది. తెలంగాణ ఇస్తే అంధకారమే అని చెప్పి కట్టెలు పట్టుకొని కట్టుకథలు చెప్పిన వాళ్ళు, ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, వాళ్ళకు తొత్తులుగా పనిచేసిన వాళ్ళు ఇవాళ శ్వేతపత్రాల పేరిట మళ్ళొక్కసారి తెలంగాణను విఫల ప్రయోగంగా, విఫల రాష్ట్రంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోరాడి తెచ్చిన తెలంగాణ ఎవరి చేతుల్లో పెడితే న్యాయం జరుగుతుందని ప్రజలు భావించినరో వాళ్ళ చేతుల్లోనే, కేసీఆర్ గారి చేతుల్లోనే పెట్టి ఆనాడు కేసీఆర్ గారిని తెలంగాణ ప్రజలు మొట్టమొదటిసారి 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత, ఆ రోజు ఉద్యమ విజయం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మరి 2014 జూన్ 2 నాడు ఇప్పుడే చూపెట్టినట్టు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినారు.
చేపట్టిన నాడు పరిస్థితి ఏంటి అంటే ఆ రోజు ఆర్థిక చిక్కులు ఒకవైపు, చాలామంది ఇలా కన్వీనియంట్గా మాట్లాడుతున్నారు. 9 ఏళ్ల తర్వాత అదేదో కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు, ఇదేదో 50 ఏళ్ల నుంచి ఉన్న రాష్ట్రం అన్నట్టు మాట్లాడుతున్నారు. కొత్త రాష్ట్రం, ఎన్నో రకాల ఆర్థిక చిక్కులు, మరొకవైపు రాజకీయ కుట్రలు. ఈ రాష్ట్రం ఒక విఫల ప్రయోగం, ఇది ఒక విఫల రాష్ట్రం, తెలంగాణ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, నాట్ వయబుల్ స్టేట్ అనే కుట్ర ఒకవైపు. ఇంకోవైపు విభజన చట్టం అమలు కాదు, ఆ అమలు కష్టాలు ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో. ఉద్యోగులు ఆస్తుల పంపిణీ కష్టాలు పూర్తి కాలే. ఒకవైపు 2700 మెగావాట్ల విద్యుత్ లోటు, మరొక వైపు వారసత్వంగా సంక్రమించిన తాగునీటి సాగునీటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇవి రాష్ట్రం ఏర్పడ్డ నాడు మా ముందున్న సవాళ్ళు. ఆ రోజు మేము వెరవలేదు. కొంతమంది కుట్రలు ఎట్లుంటాయంటే, రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే మాట్లాడిన మాటలు, బెర్లిన్ గోడనే కూల్చి మళ్ళీ ఈస్ట్ వెస్ట్ జర్మనీ ఒకటైనాయి, అట్లాంటిది తెలంగాణను మళ్ళీ తిరిగి ఆంధ్రలో కలపలేమా అంటూ ఆ రోజు మాటల దాడి. ఇంకోవైపు సరే పేర్లెందుకు కానీ కొంతమంది ఆ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, ఎమ్మెల్యేల కొనుగోలు కోసం ప్రయత్నం, ఇంకా చాలా ఇట్లాంటి ఎన్నో జరిగినా ఆ రోజు మరి పునర్నిర్మాణ యజ్ఞం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒక కొత్త రాష్ట్రానికి మరి ఉన్న సవాళ్ళన్నింటినీ అధిగమిస్తూ పునర్నిర్మాణం ఎట్లా చేయాలి, శిథిలమైన తెలంగాణ, జీవన విధ్వంసం జరిగిన తెలంగాణలో ఎట్లా జరగాలి అనే ఒక ఆలోచన. నెక్స్ట్ స్లైడ్. మరి ఏ రకంగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ రాష్ట్రంలో ఉండే ఆదాయ వనరుల మీద స్పష్టత లేనప్పుడు మరి ఈ చిమ్మ చీకట్ల నుంచి ముందుకు ఎట్లా పోవాలి అన్నప్పుడు ఆ రోజు ఈ రకమైన కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పటిష్టమైన ఆర్థిక క్రమశిక్షణతో, ఫిస్కల్ ప్రూడెన్స్తో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని బీహార్లో ఉండే ఒక తెలంగాణ బిడ్డ జిఆర్ రెడ్డి గారు అనే ఒక పెద్ద ఆయన, ప్రముఖ ఎకానమిస్ట్, ఆయనను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించుకొని ఆ రోజు కోల్ ఇండియా సీఎండీగా ఉన్న నరసింహరావు గారు అనే ఐఏఎస్ ఆఫీసర్ని తెలంగాణకు రమ్మని రిక్వెస్ట్ చేసి ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పెట్టుకొని వారికి ఉన్న దశాబ్దాల అనుభవాన్ని రంగరించి మాకే అన్నీ తెలుసు, మేమే చాలా గొప్పవాళ్ళం అన్నట్టుగా కాకుండా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది అని చెప్పి ఈ రకంగా ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని ఒక క్రమశిక్షణతో ఒకవైపు పరిపాలనా సంస్కరణలకు పెద్దపీట వేస్తూ ప్రజల వద్దకు పాలనను తీసుకొని పోతూ మరొక వైపు పాలనా ప్రాధాన్యతలు. మాకున్న సవాల్ ఏంది ఆ రోజంటే, ఎన్నో సవాళ్ళు పోరాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మొట్టమొదటి ఛాలెంజ్ ఏంది, ప్రయారిటీ సెక్టర్స్ ఏంటి, ఏ రకమైన ప్రయారిటీస్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనం స్పష్టమైన టార్గెట్స్ నిర్దేశించుకోవాలి. అదేవిధంగా దశాబ్దాల పాటు ప్రజలు పోరాటం చేసింది ఎన్నో ఆకాంక్షలతో, మరి ఆకాంక్షలు ఎట్లా నెరవేర్చాలి. ఇంకోవైపు నీళ్లు నిధులు నియామకాలన్నాం, వాటిని ఎట్లా నెరవేర్చాలి, నిర్విఘ్నంగా ముందుకు తీసుకొని పోవాలి. తెలంగాణ భౌగోళిక స్వరూపాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడు కొంతమంది మేధావులు మాట్లాడేటోళ్ళు, నదులు కిందున్నాయి, నేలలు పైనున్నాయి, నీళ్ళు ఎట్లొస్తాయి మీకు, మీరు ఎట్లా తీసుకుపోతారు నీళ్లు అని ఒక వైపు వాదన. మరొక వైపు అడుగంటిపోయిన భూగర్భ జలాలను పైకి తీసుకురావడం ఒక సవాల్. మరొక వైపు తీవ్రమైన కరెంటు సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేయడం మరొక సవాల్. ఆకలి చావులు, ఆత్మహత్యలను ఆపడం, ప్రజల్ని కాపాడుకోవడం మరొక సవాల్. బీడువారిన రైతుల జీవితాలను, బతుకులను బాగు చేయడం మరొక సవాల్. క్షీణించిన శాంతి భద్రతలు, హైదరాబాదులో ప్రతి సంవత్సరం కర్ఫ్యూలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కల్లోల ప్రాంతాలు, వీటిని పటిష్టపరచడం మరొక సవాల్. తరతరాల తాగునీటి తన్లాటను తీర్చడం మరొక సవాల్. పారిశ్రామికవేత్తల్లో నెలకొనున్న భయాలను తొలగించడం మరొక సవాలు. విఫల రాష్ట్రంగా కొన్ని దుష్టశక్తులు ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నాయో ఆ దుష్టశక్తులను మరి తిప్పికొట్టడం మరొక సవాల్. నెక్స్ట్ స్లైడ్. ఇదొక వైపు. మరొక వైపు ఇవాళ నేను 6.5 ఏళ్ళు అని పెట్టిన, అక్కడ మీరు అడగవచ్చు 6.5 ఏళ్ళు ఏంది, మీరు పరిపాలించింది 9.5 ఏళ్ళు కదా అని. వాస్తవంగా చెప్పాలి అంటే 2 ఏళ్ళు మరి ఎవరూ ఊహించని విధంగా కరోనా అనే మహమ్మారి వచ్చిన తర్వాత దాదాపు 2019 చివరి నుంచి 2021 చివరి దాకా 2 ఏళ్ల పాటు కరోనాతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు. మరొక వైపు పెద్ద నోట్ల రద్దు, ఇంకోవైపు కొత్త రాష్ట్రంగా ఏర్పడి బాలారిష్టాలు, ఇవన్నీ చూస్తే వెరసి మేము నికరంగా పరిపాలించింది నిజంగా చెప్పాలంటే ఎన్నికలు ఇవన్నీ తీసేస్తే 6.5 సంవత్సరాలు మాత్రమే. ఒకవైపు అటు 60 ఏళ్ళ పరిపాలన, ఒకవైపు 60 ఏళ్ళు మాకు వారసత్వంగా కష్టాలు ఇచ్చిపోయిన వాళ్ళ పరిస్థితి ఒకవైపు, 6.5 ఏళ్ళ పరిపాలన ఒకవైపు. ఇందులో మేము పెట్టుకున్న ఆలోచన,
ఏ రకంగానైనా సరే ప్రాధాన్యత క్రమం ప్రయారిటీ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ నిర్మాణం చేసుకోవాలని చెప్పి మొట్టమొదటి ప్రయారిటీ బ్రహ్మాండంగా సంక్షేమం పేద ప్రజలను కడుపులో పెట్టుకొని కాపాడుకోవడానికి టాప్ ప్రయారిటీ ఇచ్చుకున్నాం. సంక్షేమంలో మీరు చూసినట్టయితే ఆసరా లాంటి పథకాలు, అంటే ఏ పేదవాడు ఆకలి చావుకు లోను కాకూడదు, ఏ పేదవాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆసరా పెట్టుకున్నాం. రెండో ప్రాధాన్యం విద్యుత్ రంగాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించడం. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో విద్యుత్ ఇవాళ అంతర్భాగం అయిపోయింది. పొద్దున్న లేస్తే మనం బటన్ స్విచ్ ఆన్ చేయడంతో మొదలవుతుంది ప్రయాణం జీవితం. రాత్రి పడుకునే ముందు స్విచ్ ఆఫ్ చేయడంతో బంద్ అవుతూ ఉన్నది. అందుకే దినచర్యలో అంతర్భాగంగా మారిపోయిన విద్యుత్ రంగాన్ని, మంచినీళ్ళ నుంచి సాగునీటి వరకు అన్నింటికీ కీలకమైన విద్యుత్ రంగాన్ని బయటేసేది రెండో ప్రాధాన్యంగా తీసుకున్నాం. మూడో ప్రాధాన్యం మరి వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటేయాలా. లక్షలాది మంది రైతులు ఏ ఆశించి అయితే సాగునీరు ఆశించి, కరెంటు ఆశించి, మరి సపోర్ట్ ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేసినారో వాళ్లకు అండగా నిలబడడం, ఆత్మహత్యలు ఆపడం, వలస చేయడం. ఐదవది పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి. ఆరవది క్షీణించిన అటవీ సంపదను. ఈ రకంగా ముందు ప్రాధాన్యత క్రమం నిర్మించుకున్నాం. తర్వాత నిధుల కూర్పు మీద దృష్టి పెట్టినాం. ఆర్థిక రంగంలో నిష్ణాతులైన జిఆర్ రెడ్డి గారిని తెచ్చుకున్నాం. అత్యంత కఠినంగా ఫిజికల్ ప్రుడెన్స్ పాటించినాం. వారసత్వంగా సంక్రమించిన అప్పుల లెక్కలు తీసినాం. వాస్తవికమైన ఆర్థిక క్రమశిక్షణ పాటించినాం. అన్ని అవకాశాలను ఎక్స్ప్లోర్ చేస్తూ ముందడుగు వేసినాం. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఎన్నికలు కాదు, రాబోయే తరాలను దృష్టిలో పెట్టుకొని పటిష్టమైన పునాదులు వేస్తూ రాష్ట్ర సొంత ఆదాయ వనరులు ఒకవైపు పెంచుకుంటూ కేంద్ర నిధులను కూడా అందులో వాటాను సాధించాలి. మరొక వైపు కేంద్ర ఆర్థిక పరిమితులకు, FRBM లాంటి చట్టాలకు లోబడి అప్పులు తీసుకొచ్చినా, పెట్టుబడులు పెట్టినా, ఇవన్నిటినీ కూడా సమగ్రంగా అర్థం చేసుకొని ప్రయాణం ప్రారంభించాం. కాబట్టే ఈ స్లైడ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు చూసినట్టయితే ఒక్క మాటలో తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయిందో చెప్పవచ్చు మీరు. 2013-14లో తెలంగాణ తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 1,12,162 రూపాయలు మాత్రమే. కానీ మేము దిగిపోయే నాటికి, మేము ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పే నాటికి భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్ పర్ క్యాపిటాలో తెలంగాణగా చేసి 3,17,115 రూపాయలతో వారికి అప్పచెప్పినాం. GSDP తీసుకుంటే, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ తీసుకుంటే 2013-14లో 4,51,000 కోట్లు మేము దిగిపోయే నాటికి. మధ్యలో కరోనా వచ్చినా, GST వచ్చినా, డిమానిటైజేషన్ వచ్చినా, ఇంకా ఎన్ని అవాంతరాలు వచ్చినా మరి దాదాపు 13,27,000 కోట్లకు తీసుకుపోయి భారతదేశంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్గా RBIతో కితాబు అందుకొని బ్రహ్మాండంగా GSDPని కూడా 13,27,000 కోట్లకు పెంచినాం. అన్నింటికి మించి ఇది ప్రామాణికం. పర్ క్యాపిటా ఎంత పెరిగింది, GSDP ఎంత పెరిగింది అనేది ఒకవైపు లెక్క ఉంటే, మరొక వైపు రాష్ట్రంలో పేదరికం ఎంత తగ్గింది, ఇది నా లెక్క కాదు. NFHS, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ అండ్ సర్వే అనుకుంటా, సబ్జెక్ట్ టు కరెక్షన్. NFHS డేటా ప్రకారం తెలంగాణ ఏర్పడే నాటికి పేదరికం, అండ్ ఈ పేదరికం కూడా మల్టీ డైమెన్షనల్ పావర్టీ అంటారు దీన్ని. మల్టీ డైమెన్షనల్, బహుముఖ పేదరికం 21.92, అంటే దాదాపు 22% పేదలున్న తెలంగాణలో 22% పేదలున్న తెలంగాణను ఇవాళ మేము దిగిపోయే నాటికి కేవలం 5.8% తగ్గించి గణనీయంగా భారతదేశంలో ఎక్కడా లేనంత పురోగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి గర్వంగా ఇవాళ నేను మీ ముందు చెప్తా ఉన్నాను. అందుకే చెప్తా ఉన్నాను, తెలంగాణ ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టేట్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఫస్ట్ డెకేడ్ ఆఫ్ ఇట్స్ ఫార్మేషన్. అదేవిధంగా ఎన్నో ఉన్నాయి ప్రశంసలు, అవార్డులు, కొత్త విద్యుత్ విధానాలు, కొత్త వ్యవసాయ విధానం, తాగునీటి విధానం, కొత్త సాగునీటి విధానం, పరిపాలనలో సంస్కరణలు, కొత్త చట్టాలు. దేశానికే దిక్సూచిగా పాలనలో మారింది తెలంగాణ. తెలంగాణ ఆచరిస్తుంది, దేశం అనుసరిస్తుంది అనే స్థాయికి తెలంగాణ మరి చేరుకున్న విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఇక్కడ మిత్రులు, ఇక్కడ ఒక్క మాట మీకు నేను చెప్పాలి. ఇంతకుముందు నేను అన్నాను ప్రశంసలు ఎన్నో వచ్చినాయి అన్నాను. మీకు ఒక్క మాట ఇక్కడ చెప్పాలి.
ఎన్ని ప్రశంసలు వచ్చినాయంటే స్వయంగా నీతి ఆయోగ్ వచ్చి రికమెండ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి. మీరు మిషన్ భగీరథ అనేది చాలా మంచి కార్యక్రమం, దీనికి ఒక 19,000 కోట్లు ఇవ్వండి అని నీతి ఆయోగ్ వచ్చి సిఫారసు చేస్తుంది. మిషన్ కాకతీయ చాలా మంచి కార్యక్రమం, దానికి ఒక 5,000 కోట్లు ఇవ్వండి, రెండింటికి కలిపి 24,000 కోట్లు ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది. 15 రాష్ట్రాల నుంచి అధ్యయన బృందాలు వచ్చినాయి తెలంగాణకి, వచ్చి మిషన్ కాకతీయను మిషన్ భగీరథను అధ్యయనం చేసి మా రాష్ట్రాల్లో కూడా అనుసరిస్తాం, మా రాష్ట్రంలో కూడా ఆచరిస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి స్టడీ చేసిపోతారు. ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర కుమార్ గారు వచ్చి మిషన్ కాకతీయను అధ్యయనం చేసి ఇది భారతదేశం మొత్తం ఆచరించాలి అని చెప్పిపోతారు. ఇక తర్వాత మీకు తెలుసు తరతరాల తాగునీటి తనలాటకు ఎట్లా చరమగీతం పాడినాం అవన్నీ కూడా మీకు తెలుసు, ఆ విషయాలు నేను వివరంగా చెప్తాను. అయితే ఇక ఇక్కడికి వస్తే అసలు విషయానికి వస్తే నిన్నగాక మొన్న దయచేసి ఇది అందరూ కూడా ఫోకస్ చేయాలని ఒకసారి వివరంగా వినాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ముఖ్యంగా మిత్రులను కోరుతా ఉన్నా. నిన్నగాక మొన్న తెలంగాణ ప్రభుత్వం, కొత్తగా కొలువుదీరిన తెలంగాణ ప్రభుత్వం ఒక తప్పుల తడక, ఒక అబద్ధాల పుట్టలాంటి శ్వేతపత్రం పేరిట ఒక అంకెల గారెడీకి అభాండాలకు తెరదీసింది. అప్పుల పేరుతో అభాండాలేసే ప్రయత్నం చేసింది. 6,71,000 కోట్ల అప్పులున్నాయి అని చెప్పి తప్పులు చెప్పింది ఈరోజు ప్రభుత్వం. అసెంబ్లీ సాక్షిగా, అత్యున్నత చట్టసభ సాక్షిగా పూర్తి స్థాయి సత్యదూరమైన మాటలకు తెరదీసింది ఈ ప్రభుత్వం. అందుకే వాళ్ళ డొల్లతనాన్ని, వాళ్ళ రాజకీయ దివాలా కోరుతనాన్ని వివరించడానికే ఈరోజు ఈ స్వేదపత్రం. అప్పుల పేరుతో అభాండాలు వేసినారు, కానీ వాస్తవం ఏంటి అంటే ఈరోజు తెలంగాణ అప్పులు వాస్తవికంగా ఎంత, వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 3 లక్షల, వాళ్ళ శ్వేతపత్రంలో చెప్పారు FRBM పరిమితిలో ఉన్న అప్పులు కేవలం 3,89,673 కోట్లు. 3,89,673 కోట్లు. అందులో వాళ్ళ ప్రభుత్వం మాకు ఇచ్చిపోయిన అప్పులు, పాత అప్పు ఆనాడు 2013-14లో వాళ్ళు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు 72,658 కోట్లు. ఇక్కడ ఒక్క మాట కీలకం, దయచేసి మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఇక్కడ దయచేసి మీ అందరినీ కూడా ప్రార్థించేది, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాకు 2013-14లో ఇచ్చింది, వాళ్ళు ఇచ్చిపోయింది 72,658 కోట్లు. వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే FRBM పరిమితి లోపల మేము రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన అప్పులు 3,89,000 చేసిన అప్పు FRBM పరిమితి లోపల ఎంత అంటే 389 మైనస్ 72,658 తీసుకుంటే 3,17,015 కోట్లు మాత్రమే. కానీ దాని ఎంత బుకాయింపు అంటే ఈ 3,17,000 కోట్లను 6,71,000 కోట్లు అని చెప్పి వాళ్ళు ఇలా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎందుకు డొల్లా అని నేను అంటున్నా అంటే ఇందులో ప్రభుత్వ గ్యారంటీ ఉన్నాయి 1,27,208 కోట్లు ఉన్నాయి. స్పెషల్ పర్పస్ వెహికల్స్గా డైరెక్ట్గా హైపోతకేషన్తో, అంటే ఉదాహరణకి విద్యుత్ సంస్థలు ఉంటాయి, భద్రాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, యాదాద్రి అనే ప్రాజెక్టు కట్టాలా, భద్రాద్రి కట్టాలన్నా యాదాద్రి కట్టాలన్నా గవర్నమెంట్ గ్యారంటీ లేకుండానే సెల్ఫ్ హైపోతకేషన్, అంటే ఇప్పుడు ఎట్లాంటి ఉదాహరణకు మీరు కారు కొనుక్కుంటారు, కొన్ని కార్ల మీద చూస్తూ ఉంటారు మీరు తిరుగుతున్నప్పుడు, హైపోతకేటెడ్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉంటుంది. అంటే ఏంటిది, మీరు కనుక ఆ అప్పు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం. వాళ్ళు ఆ ఆస్తిని తీసుకుపోతారు అని అర్థం, దానికి ఆడికాడికే సరిపోతుంది అని అర్థం. ప్రభుత్వ గ్యారంటీ ఉన్నవి 1,27,000 కోట్లు అయితే, ప్రభుత్వ హామీ లేని రుణాలు 59,000 కోట్లు అయితే, స్పెషల్ పర్పస్ వెహికల్స్ 1,18,557 కోట్లు అయితే, ఈ మూడింటిని కూడా కలిపి ఈ 389కి కలిపి మొత్తం 6,71,000 కోట్లుగా చూపెట్టే ప్రయత్నం, ఒక దివాలాకోరు ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను రాష్ట్ర ప్రజలకు చెప్పేది ఏమంటే, మేము మొన్న డిసెంబర్ 3 నాడు దిగిపోయే నాటికి రాష్ట్రం మీద ఉన్న మేము తీసుకొచ్చిన నిధుల కూర్పు మొత్తం కలిపితే కేవలం 3,17,015 కోట్లు మాత్రమే. వాళ్ళు చెప్తున్నట్టు 6,71,000 కోట్లు కాదు. ఇది శుద్ధ తప్పు, శుద్ధ అబద్ధం, ఇది అవాస్తవం. దయచేసి ప్రజలు గ్రహించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, తమ సొంత పరపతితో కట్టుకునే అప్పు వివిధ సంస్థలు, అది విద్యుత్ సంస్థలు కావచ్చు, ఇంకో సంస్థ కావచ్చు, 3,05,179 కోట్లు సొంత పరపతితో కట్టుకునేది. ఇక్కడ ఇంకొక మాట కూడా నేను చెప్పాలి మీకు, ఈ ప్రభుత్వం ఎంత దివాలాకోరు ప్రభుత్వం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నా. ఈ ప్రభుత్వం మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పులు ఉన్నాయి చెప్పింది.
56,000 కోట్ల అప్పుల పాలైపోయింది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అని చెప్పినారు. ఇది ఈరోజు ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏం చేస్తుందంటే తాత్కాలిక క్యాష్ క్రెడిట్ లిమిట్స్ తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, వచ్చిన పైసలు వచ్చిన వాళ్ళు సేకరించేది ధాన్యం, ఆ ధాన్యాన్ని మళ్ళీ తిరిగి అమ్ముతారు, వచ్చిన పైసలు వచ్చినట్టు మళ్ళీ ఒక రొటేషన్ సిస్టంలో కట్టుకుంటూ పోతూ ఉంటారు. ఇవాళ ఉదయం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వెబ్సైట్ చూపెడుతున్న ప్రకారం వాళ్లకు ఈరోజు ఈ నిమిషానికి ఉన్న క్యాష్ క్రెడిట్ లిమిట్ శాంక్షన్ 24,600 కోట్లు మాత్రమే. 4 రోజుల కింద ప్రభుత్వం చెప్పింది 56,000 కోట్ల అప్పులు ఉన్నాయి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కని. కానీ వాస్తవ ముఖ చిత్రం ఏంటంటే అది క్యాష్ క్రెడిట్ లిమిట్స్. అవి అంటే ఇంకొక మాటలో ఇంకొక అడుగు ముందుకేసి చెప్పాలంటే, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో 56,000 కోట్ల అప్పు ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ వాస్తవం ఏంది అంటే అదే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ దగ్గర 30,000 కోట్ల విలువ చేసే ధాన్యం వాళ్ళ దగ్గర ఉంది. ఆ ధాన్యం అమ్మితే, ఆ స్టాక్ అమ్మితే 30,000 కోట్లు తిరిగి వెంటనే ప్రభుత్వానికి సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి వస్తాయి. రెండవ మాట, ఆల్రెడీ అమ్మిన ధాన్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సిన పైసలు 16,000 కోట్లు ఉన్నాయి. ఆ రిసీవబుల్స్ని, ఈ స్టాక్స్ని రెండింటిని చూపకుండా, రెండింటి గురించి మాట్లాడకుండా 56,000 కోట్ల అప్పు, 56,000 కోట్ల అప్పు అని దాన్ని కూడా ఇగో ఇంట్లో లోడ్ చేసిండ్రు. ఈ 6,71,000 కోట్లు అనే దానిలో దాన్ని కూడా మోపి లేని అప్పును ఉన్న అప్పుగా చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం, రిసీవబుల్స్, స్టాక్స్ ఉన్నా, ఆస్తులున్నా వాటిని చూపెట్టకుండా దాచేసి మా మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం ఏదైతే చేసినారో దానికి ఒక సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఒక గొప్ప ఉదాహరణ. మీరు కూడా ఇప్పుడే పోవచ్చు, ఈరోజు ఆదివారం, వెబ్సైట్ ఈరోజు ఇంకా కూడా ఆనే ఉంది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పోతే, వెబ్సైట్ పోతే మీరే చూస్తారు 24,600 కోట్ల క్యాష్ క్రెడిట్ శాంక్షన్ లిమిట్ శాంక్షన్ అయి ఉన్నది. అది కూడా డైనమిక్గా ఎప్పటికప్పుడు మారుతుంది. రేపు మీరు చూస్తే స్టాక్ అమ్మిన అనుకోండి, ఇంకొన్ని డబ్బులు వస్తాయి కాబట్టి అది ఇంకా తగ్గుతుంది. రిసీవబుల్స్ వచ్చినాయి అనుకోండి, అది దాదాపు 10,000కో 5,000 కోట్లకో తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్. దయచేసి నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నా, అదేవిధంగా మా నాయకుల్ని కూడా కోరుతా ఉన్నా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ స్లైడు. ప్రభుత్వం యొక్క వాదన శుద్ధ తప్పు. కేవలం స్థూలంగా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న రుణాలు ఇవి కూడా లాంగ్ టర్మ్ రుణాలు, ఇవి అన్నీ కూడా 10 ఏళ్ళ పైబడి, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, పుట్టబోయే బిడ్డ మీద అప్పు పెట్టినారు, ప్రతి మనిషి మీద అప్పు పెట్టినారు అనేది అయితే మాట్లాడినారో అది శుద్ధ తప్పు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్తారు ఆర్టీసీ అప్పుల గురించి. ఆర్టీసీ అప్పు లేదో కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాకనే చేసినట్టు ఇవాళ ఒక పేపర్ రాసింది. మేడ్చల్లో భూములు తనఖా పెట్టినారు అని చెప్పి అడ్డంగా రాస్తున్నారు. ఆర్టీసీ అనే కార్పొరేట్ భూములు ఉన్నాయి. హైదరాబాద్ నడిబొడ్డులోని ఆర్టీసీ ఎక్స్ రోడ్స్తో సహా విలువైన భూములు ఎన్నో ఉన్నాయి. అవి కార్పొరేషన్ ఆస్తులు. కార్పొరేషన్ ఆస్తులు తనఖా పెట్టుకొని కార్పొరేషన్ లోన్ తెచ్చుకుంటే కూడా అది ప్రభుత్వమే చేసింది, ప్రభుత్వమే అప్పుల పాలు చేస్తుందని చెప్పి దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెల్ఫ్ సఫిషియెంట్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో, సివిల్ సప్లైస్ కానీ, ఆర్టీసీ కానీ, ఎలక్ట్రిసిటీ, జెన్కో కానీ, ఇవన్నింటిని కూడా కలిపి లేని అప్పులు ఉన్నట్టుగా చేసే ప్రయత్నం ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర ప్రజలు, మా నాయకులు, మీడియా మిత్రులు అందరూ కూడా దయచేసి గ్రహించాలని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకు ఇవాళ తెలంగాణ స్వేదపత్రం ప్రచురిస్తున్నామంటే, ఒకవైపు వాళ్ళు లేవనెత్తిన అంశాలలోని డొల్లతనాన్ని బయటపెట్టడంతో పాటు తెలంగాణ సాధించిన విజయాలను కూడా ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణను ఒక విఫల రాష్ట్రంగా చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో అది శుద్ధ తప్పు. తెలంగాణ ఇవాళ ఆకాశమంత ఎత్తున, హిమాలయ పర్వత స్థాయిలో భారతదేశంలో ఒక ఆదర్శ రాష్ట్రంగా, అగ్రగామి రాష్ట్రంగా ఉన్నది. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం ఏదైతే వాళ్ళు చేస్తూ ఉన్నారో ఇది తప్పు అని చెప్పే ప్రయత్నం. మేము చెప్పిన ప్రతి లెక్క ఇదేదో నా సొంత కవిత్వమో, టీఆర్ఎస్ పార్టీ లెక్కనో, మా కేసీఆర్ గారు ఇచ్చిన లెక్కనో కాదు. వీటన్నిటికీ సోర్సెస్ ఏంటి అంటే ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క లెక్కలు, పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రవేశపెట్టిన నివేదికలు, నీతి ఆయోగ్ వంటి సంస్థలు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వంలోని ఇతర సోషియో ఎకనామిక్ సర్వేసు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పెడుతున్న మరి లెక్కలే అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము కేవలం తెలంగాణకు ఆస్తులు సృష్టించిన ప్రభుత్వం, పార్టీ మాత్రమే కాదు, తెలంగాణ అనే అస్తిత్వాన్ని సృష్టించిన పార్టీ, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు, అస్తిత్వాన్ని సృష్టించిన నాయకుడు మా నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు అనే మాటను కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవి మచ్చుకు కొన్ని. నేను ఇక్కడ ఒక మాట అడుగుతా ఉన్నా,
అక్కడ మీరు చూస్తున్నారు, ఆకాశమంత ఎత్తున భారతదేశంలో కాదు ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల సమున్నత ఒక దళితుల ఆత్మగౌరవానికి, రాష్ట్రంలోని అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలబడ్డ డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ ఆస్తికి ఎట్లా వెలువగడతారు మీరు? దాన్ని ఎట్లా కొలుస్తారు? ఏ లెక్కన కొలుస్తారు? ఎన్నో ఉన్నాయి, కానీ ఇక్కడ ఒక్క మాట కూడా మీకు చెప్పాలా. వాళ్ళు ఎంత దుర్మార్గం అంటే 60 ఏండ్ల ఖర్చు వాళ్ళ శ్వేతపత్రంలో చూపెట్టింది. 60 ఏండ్లలో వాళ్ళ లెక్క ప్రకారమే, ప్రభుత్వ లెక్కల ప్రకారమే 4,98,000 కోట్లు ఖర్చు పెట్టిన 60 ఏండ్లలో తెలంగాణ మీద అని చెప్పి జనాభా ఆధారంగా గంపగుత్తగా 41.68% ఆఫ్ ద టోటల్ బడ్జెట్ మీకు ఖర్చు పెట్టినామని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇక్కడ మేధావులు, విఘ్నులు మీరు ఎవరైనా సరే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారైతే మీకు తెలుస్తుంది, మీకు యాదుకుంటుంది. ఆనాడు 56లో తెలంగాణ ఆంధ్ర ఒక రాష్ట్రం అయినప్పుడు, ఉమ్మడి రాష్ట్రం అయినప్పుడు మొదటి మాట తెలంగాణ ఆంధ్ర పెద్ద మనుషుల ఒప్పందంలోని మొదటి మాట ఏంటంటే తెలంగాణలోని ఆదాయం తెలంగాణలోనే ఖర్చు పెట్టాలి. తెలంగాణలోని ఆదాయం ఎక్కడైతే ఇదైతే ఉత్పత్తి అవుతుందో అది ఇక్కడే ఖర్చు పెట్టాలి అనేది మొట్టమొదటి కండిషన్ ఆ రోజు. మరి ఆ లెక్కన తీసుకుంటే ఆ ఆదాయం ఇక్కడ ఖర్చు కాలేదు, ఆంధ్రాకు మల్లుతుందని చెప్పే ఆనాడు 68లో ఉద్యమం వచ్చింది. ఉద్యమం వస్తే అప్పటి ప్రభుత్వం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ పేరు లలిత్ కమిటీ, జస్టిస్ లలిత్ గారు, సారీ, ఆయన కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆయన లలిత్ కుమార్ కమిటీ. ఆ లలిత్ కుమార్ కమిటీ తేల్చింది ఆనాడే తెలంగాణలోంచి వచ్చే ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, ఇప్పటికే డైవర్షన్ అయింది అని లలిత్ కుమార్ కమిటీ ఆల్రెడీ ఆయన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పనిచేసిన వ్యక్తి, కాగ్ హెడ్గా పనిచేసిన వ్యక్తి, ఆయన తేల్చి చెప్పారు. అది కూడా నమ్మకుండా మళ్ళీ ఒక కమిటీ వేసినారు. జస్టిస్ వశిష్ఠ భార్గవ, సుప్రీంకోర్టు జడ్జి వశిష్ఠ భార్గవ గారు, ఆయనది ఇంకో కమిటీ వేస్తే ఆయన కూడా తేల్చిండు తెలంగాణలోని ఆదాయం తెలంగాణలో ఖర్చు చేయడం లేదు, మళ్ళిస్తున్నారు అని. అందుకే ఈ శ్వేతపత్రంలో చెప్పిన ఈ లెక్క కూడా పచ్చి తప్పు, పచ్చి దగ. ఇది 4,98,000 కోట్లు ఖర్చు పెట్టినాం తెలంగాణలో అని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మరొక అబద్ధం, మరొక తప్పు, సత్యదూరమైన మాట. ఈ 4,98,000 కోట్ల 53 రూపాయలు అనేది వారు చూపినారో ఇది శుద్ధ తప్పు అనే మాట మళ్ళొక్కసారి ప్రజలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. నిజంగానే ఇంత పైసలు ఖర్చు చేస్తే తెలంగాణ ఉద్యమం వస్తుండేనా? నిజంగానే ఇన్ని పైసలు ఖర్చు చేస్తే తెలంగాణకు పోరాడవలసిన దుస్థితి వస్తుండేనా? తెలంగాణ పిల్లలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుండేనా? ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇక్కడ విచిత్రం ఏమంటే వాళ్ళే చెప్తారు 60 ఏళ్లలో మేము చేసిన ఖర్చు 4,98,000 కోట్లని. మళ్ళీ వాళ్ళే చెప్తారు అదే శ్వేతపత్రంలో గత 10 ఏళ్ల ఖర్చు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం పెట్టింది 13,72,930 కోట్లని వాళ్ళే చెప్తారు. అంటే 60 ఏళ్లలో నిజంగా ఒక నిమిషం, ఒక క్షణం, ఒక సెకండ్ కోసం ఇది వాళ్ళు చెప్పిన లెక్క కరెక్టే అనుకుందాం, అభూత కల్పన అయినప్పటికీ అనుకుంటే దానికంటే దాదాపు 3 రెట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఏమో పని చేయలేదంటారు. కానీ వాళ్ళు మాత్రం 60 ఏళ్లలో పెట్టింది మాత్రం చాలా గొప్పగా పెట్టినాం, ఖర్చు పెట్టినాం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, మన గౌరవ పెద్దలు కేసీఆర్ గారిని తూలనాడే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం వారు చేసినారు. అందుకే ఆస్తులు అస్తిత్వం సృష్టించిన పార్టీగా, తెలంగాణకు అద్భుతమైన సంపద సృష్టించిన పార్టీగా వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మా ముందు ఉంది. కాబట్టే నేను ఒక్కొక్క సెక్టర్ వైజ్ మేము ఏం చేసినా కూడా చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను. ఎలక్ట్రిసిటీ మీద వాళ్ళు చాలా మాటలు మాట్లాడినారు మొన్న. ఎలక్ట్రిసిటీ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, డిస్కామ్లు కావచ్చు తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి, నాశనం చేసిపోయింది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి నోటికొచ్చిన మాటలు మాట్లాడినారు. నేను ఒక్కసారి దయచేసి ఇది గమనించాలని చెప్తా ఉన్నాను. తెలంగాణ ఏర్పడ్డ నాడు ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు ఇస్తాను, పబ్లిక్ డొమైన్లో పెడతాను, ఇది అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. మీరు ఎవ్వరు కూడా తర్వాత క్షుణ్ణంగా చదువుకోవచ్చు, ఎన్ని రకాలుగా దీన్ని పరీక్షలు చేయాలో, ఎన్ని రకాల స్క్రూటినీ చేయాలో అవన్నీ కూడా చేసుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 2,700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది. ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, మధ్యాహ్నం పంక తిరగదు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పచెప్పి 2,700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పచెప్పి పోతే మేమేం చేసినామో ఒకసారి చెప్పాలి మీకు. ఏం చేసినామంటే మాకు అప్పచెప్పినాడు
7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం. మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు 12,000 సుమారుగా 12,000 మెగావాట్ల విద్యుత్తును అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను నేను. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా చూస్తే ఈ 19,000 నెక్స్ట్ ఇయర్ కల్లా యాదాద్రి కమిషన్ అయితే 25,000 మెగావాట్లకు చేరుకుంటుంది. అంటే ఎక్కడ 7,700 మెగావాట్లు, ఎక్కడ 25,000 మెగావాట్లు, దయచేసి ప్రజలు ఆలోచించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట, తలసరి విద్యుత్ వినియోగం పర్ క్యాపిటల్ కన్జంప్షన్ 13-14లో 1,196 యూనిట్లు ఉంటే ఈరోజు 2,140 యూనిట్లకు పెరిగింది. ఇది 24 గంటల కరెంటు పవర్ రైతులకు ఇవ్వడంతో, నాణ్యమైన కరెంటు ఇండస్ట్రీకి ఇవ్వడంతో కన్జంప్షన్ పెరిగి రాష్ట్రం అంతటా కూడా పీక్ డిమాండ్ కూడా పెరిగింది. 13-14లో పీక్ డిమాండ్ 5,661 మెగావాట్లు ఉంటే ఈరోజు 22-23లో 15,497 మెగావాట్లు. ఇది ఉమ్మడి రాష్ట్రం యొక్క పీక్ డిమాండ్ కంటే ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎన్నడూ 13,000 మెగావాట్లు దాటలేదు. కానీ వేరుపడ్డ తర్వాత తెలంగాణ యొక్క విద్యుత్తు పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లకు చేరుకుంటే ఇది మన విజయం కాదా, రాష్ట్రం సాధించిన విజయం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రం ఏర్పడక ముందు 6 సబ్స్టేషన్లు ఉండేవి 400 kV. ఇవాళ దాన్ని 19 యాడ్ చేశాము, 25కు చేరుకున్నాయి. 220 ఆనాడు 51 ఉంటే 52 యాడ్ చేసినాము, 103కు చేరుకున్నది. 132 ఆనాడు 176 ఉంటే దాదాపు ఇంకో 80 దాకా యాడ్ చేశాము, 250కి చేరుకున్నాయి. 33 kV సబ్స్టేషన్లు 2,138 ఉంటే దాదాపు మరొక 1,000-1,100 యాడ్ చేయడంతో 3,200 సబ్స్టేషన్లకు చేరుకున్నాయి. వ్యవసాయ మోటార్ కనెక్షన్లు 19 లక్షల ఆనాడు ఉంటే 28 లక్షలకు చేరుకున్నాయి. మన ముఖ్యమంత్రి గారు చాలా అమాయకంగా అడుగుతున్నాడు, మరి కాళేశ్వరం నీళ్ళు వస్తే, కాలువల ద్వారా నీళ్ళు వస్తే ఎందుకు మోటార్ కనెక్షన్లు పెరిగినాయని అడుగుతున్నాడు. భూగర్భ జలాలు పెరిగితే, రైతులు ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా ఉచిత విద్యుత్ ఇస్తుంటే, 24 గంటల విద్యుత్ ఇస్తుంటే, నాకు అక్కడ బటన్ ఒత్తితే నీళ్ళు వస్తుంటే అది వాడుకుంటున్నా ఫ్రీగా, లేకపోతే ఎప్పుడో ఎక్కడి నుంచో వచ్చే కాలువల కోసం ఎదురు చూపులు చూస్తున్నా? అమాయకత్వమా, అజ్ఞానమా? మరి ముఖ్యమంత్రి గారిది ఆలోచించుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. కొత్త కరెంటు లైన్లు, హై టెన్షన్ లైన్లు కొత్తగా 11,607 కిలోమీటర్లు ట్రాన్స్మిషన్ లాసెస్ని, డిస్ట్రిబ్యూషన్లో ఉండే ఇబ్బందుల్ని అధిగమించి డిస్కామ్లకు కూడా మన గ్రిడ్ కూడా కనెక్షన్ లేదు, నార్త్ సౌత్ గ్రిడ్ కనెక్షన్ లేకుండే దాన్ని కూడా జోడించి అటు హెచ్టీ లైన్లు కానీ ఎల్టీ లైన్లు అయితే 4,83,000 కిలోమీటర్లు మారుమూల తాండాలకు, మారుమూల గిరిజన గూడాలకు ఇవాళ గర్వంగా చెప్పొచ్చు తెలంగాణలోని ప్రతి బిడ్డ. ఇవాళ తెలంగాణలో ఏ తాండా కానీ ఏ గూడెంలో కానీ కరెంటు లేదు, మాకు ట్రాన్స్మిషన్ లేదు అనే పరిస్థితి లేదు. ఊరికి చివర ఉన్న, మీకు గుర్తుండాలా, ద్రౌపది ముర్ము గారు నిన్నగాక మొన్న ఇక్కడికి వచ్చినారు. మన రాష్ట్రపతి గారు, ద్రౌపది ముర్ము గారి సొంత ఊరు ఒడిస్సాలో ఉంది. ఒడిస్సాలో శ్రీమతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి అయ్యేదాకా ఆమె ఊరికి, ఆమె గూడానికి కరెంటు రాలా. తెలంగాణ పరిస్థితి అట్లా కాదు. కేసీఆర్ ప్రభుత్వంలో ఇవాళ మీరు ఏ తాండాలో ఏ గూడెంలో కూడా మీరు కరెంటు లేని తాండా లేదు, కరెంటు లేని గూడెం లేదు, బత్తి వెలుగని ఇల్లు లేదు. ఇది ధైర్యంగా చెప్పొచ్చు. ఇక్కడ ఒక్క మాట, చాలా ఇంపార్టెంట్ మాట, మేము పెట్టిన ఖర్చు ఇవన్నీ చేయడానికి పెట్టిన ఖర్చు 1,37,517 కోట్లు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇవాళ దాని మార్కెట్ వాల్యూ, ఈ పెట్టిన ఖర్చు వల్ల సృష్టించిన అసెట్స్ ఏవైతున్నాయో దాని మార్కెట్ వాల్యూ 6,87,585 కోట్లు. ఒక్క ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం 6,71,000 కోట్ల అప్పులని వాళ్ళు అంటున్నారే. ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది 6 లక్షలు, కూడా 5 టైమ్స్ ఉంటుంది మార్కెట్ వాల్యూ తీసుకుంటే. మరి 6,87,585 కోట్లు. ఇది వాస్తవం. ఒక్క ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో మేము సృష్టించిన ఆస్తులే. వాళ్ళు మోపుతున్న నిందలు, వాళ్ళు మాట్లాడుతున్న పనికిమాలిన మాటలు ఏవైతున్నాయో వాటికి సమాధానం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా ఇక్కడ ఎలక్ట్రిసిటీ విషయంలో మీకు చెప్పాలి. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్. దిస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ అవర్ లేబర్. వాళ్ళు మేము చేసిన కష్టాన్ని, వాళ్ళు విజయాలు వాళ్ళు అందుకోబోతా ఉన్నారు. వాళ్ళు ముఖ్యమంత్రులు వెళ్ళి, మంత్రులు వెళ్ళి ప్రారంభోత్సవాలు చేసుకోవచ్చు, కొబ్బరికాయలు కొట్టొచ్చు, కానీ చేసింది కేసీఆర్ అనే మాట ప్రజలకి తెలుసు, ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. 26,000 మెగావాట్లకు దాదాపుగా
వచ్చే డిసెంబర్ నాటికి 2024 సంవత్సరం డిసెంబర్ నాటికి విద్యుత్ స్థాపితలు ఎక్కడ 26,000 మెగావాట్లు. దయచేసి మీరు ఆలోచించండి. ఒక భద్రాద్రి 1,080 మెగావాట్ల సామర్థ్యం, యాదాద్రి 4,000 మెగావాట్ల సామర్థ్యం, భూపాలపల్లిలో 600 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్లో వాళ్ళు మాకు 70 మెగావాట్లు అప్పజెప్పిపోయినారు 2013-14. కేవలం ఇన్స్టాల్డ్ సోలార్ కెపాసిటీ వాజ్ 70 మెగావాట్స్. ఈరోజు 6,106 మెగావాట్ల స్థాయికి సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా ప్రోత్సహించిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాం. సాగునీటి రంగం కేసీఆర్ గారు, కేసీఆర్ అంటేనే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లను చందాన సాగునీటి ప్రాజెక్టుల మీద మొత్తం మేము పెట్టిన ఖర్చు 1,76,000 కోట్లు. అందులో పెండింగ్ 1,76,000 కోట్లు. అందులో పెండింగ్ ప్రాజెక్టులు ఉండే. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట, మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేచి శాసనసభలో అంటారు, కాళేశ్వరం మీద మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినామన్నారు, 80,000 90,000 ఖర్చు పెట్టినామన్నారు, 1,00,000 ఎకరాల కన్నా నీళ్ళు ఇచ్చిర్రా అంటారు. నేను వారికి గుర్తు చేస్తా ఉన్నా, మీరు మాకు అప్పచెప్పిపోయినాడు పాలమూరు జిల్లాలో, మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, పాలమూరు జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఈ 3 కూడా పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేది, పూర్తి కాల. మాకు అప్పచెప్పినాడు దాదాపు 70-75% పనులు పూర్తయినట్టున్నాయి, లేదా 70% 65% పూర్తయింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిత్తశుద్ధితో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టుగా మార్చి ఒక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇవాళ ఒక్క పాలమూరు జిల్లాలో ఆ మిగిలిన పనులు పూర్తి చేస్తే ఒక్క పాలమూరు జిల్లాలో దాదాపు కొత్తగా 6 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది మా ప్రభుత్వం. రేపటి రోజు నన్ను ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, ఇప్పుడు మేము కాళేశ్వరం మొత్తం సిస్టమ్ అంతా బిల్డ్ చేసినాం. ఎక్కడ హెడ్ ఉంది, ఎక్కడ టెయిల్ ఉంది మీకు తెలుసు. కాళేశ్వరం మేడిగడ్డ నుంచి మొదలు పెడితే ఇక్కడ కొండపోచమ్మ సాగర్ దాకా మొత్తంగా ప్రాజెక్టు మరి పూర్తి స్థాయిలో నిర్మాణం చేసినాం. మొత్తం ఈ 10 ఏళ్లలో 204 టీఎంసీల రిజర్వాయర్లు, అటు పాలమూరు రంగారెడ్డి, సీతారామ, కాళేశ్వరం 3 కలిపితే 204 టీఎంసీల రిజర్వాయర్ల ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. 204 టీఎంసీలు అంటే ప్రజలకు ఒక అవగాహన ఉండాలి కాబట్టి, మీరందరూ హుస్సేన్ సాగర్ చూసే ఉంటారు. హుస్సేన్ సాగర్ యొక్క కెపాసిటీ 1 టీఎంసీ అంటే 204 హుస్సేన్ సాగర్లను ఇవాళ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నదులు కిందున్నాయి, నేల పైనుంది, ఎట్లొస్తాయి నీళ్లు అనే వాళ్ళకి సమాధానం చెప్తూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతూ అద్భుతంగా ఈరోజు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వడ్డిచ్చిన విస్తరిలాగా ఇలా వాళ్ళ చేతిలో పెట్టినాం. మరి ఈ వడ్డిచ్చిన విస్తారికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, దానికి మీరు కాలువలు ఏర్పాటు చేస్తే బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో ఒక నూతనంగా మేము తీసుకున్న ఈ ప్రాజెక్టులతో 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు, ఆయకట్టు స్థిరీకరణ అంటే స్టెబిలైజేషన్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ ఆయకట్టు. మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి గారి జిల్లాలో పక్కనే ఉండే ఆదిలాబాద్ జిల్లా, ప్రశాంత్ రెడ్డి గారి నిజామాబాద్ జిల్లా మధ్యలోనే పోచంపాడు ప్రాజెక్టు, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఉంటుంది. ఆ ఎస్ఆర్ఎస్పి పైన మహారాష్ట్ర వరుస బ్యారేజీలు కట్టిన తర్వాత ఎస్ఆర్ఎస్పిలోకి నీళ్లు రాకుండా నీళ్లు ఇంకిపోయి గోదావరి ఎండిపోయే పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారి భగీరథ ప్రయత్నంతో కాళేశ్వరం నుంచి నీళ్లు రివర్స్ పంపింగ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలతో రివర్స్ పంపింగ్ చేస్తే ఆయకట్టు మొత్తం ఎస్ఆర్ఎస్పి ఆయకట్టు స్థిరీకరించబడి ఇవాళ టెయిలెండ్, కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట, డోర్నకల్లు, మహబూబాబాదు, మా పాలకుర్తి, దయాకర్రావు గారు కూడా ఇక్కడే ఉన్నారు, వారందరికీ నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం. అట్లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును కూడా బట్టగాల్చి మీదేసేటట్టు ఒక బరాజులో ఏదో అయితే, అంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క బరాజులో చిన్న నిర్మాణ లోపం ఉంటే ప్రాజెక్టు మొత్తమే లోపభూయిష్టం అన్నట్టు చూపెట్టే ప్రయత్నం ఏదైతే చేసినారో అది శుద్ధ తప్పు. నేను అందుకే అంటా ఉన్నా, నూతనంగా 50 లక్షల ఎకరాలకు సాగునీళ్లు ఆయకట్టు స్థిరీకరణ చేయడంతో పాటు వాళ్ళు గనక ఇప్పుడు కాలువలు కట్టుకుంటే, ఈ ప్రభుత్వం ఈ రాబోయే 3 ఏళ్లలో కాలువలు కడితే 30 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరిచ్చి స్థిరీకరించవచ్చు అనే మాట నేను రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ప్రజెంటేషన్ ద్వారా, ఈ నివేదిక ద్వారా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ అన్నింటికన్నా ముఖ్యమైన మాట, ఎందుకు పెరిగినాయి పంప్ సెట్లు అని మన ముఖ్యమంత్రి గారు అంటాడు అసెంబ్లీలో. ఎందుకు పెరిగినాయి? ఉచిత కరెంట్ ఒక దిక్కు, భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు పెంచిన ఘనత మా ప్రభుత్వానిది, కేసీఆర్ గారి ప్రభుత్వానిది. మిషన్ కాకతీయ కావచ్చు, అద్భుతంగా అటవీ సంపద పెంచడం కావచ్చు, వర్షపాతం మంచిగా అపారంగా రావడం కావచ్చు, దానివల్ల భారతదేశంలోనే అత్యధికంగా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. ఇంకోవైపు 24 గంటల కరెంట్ ఉంది. కాబట్టి రైతులు సహజంగానే యాడికెల్లో నీళ్లు తెచ్చుకోకుండా తమ పొలంలో తాము మంచిగా బోరేసుకొని, బోరు మందం ఖర్చు పెట్టుకొని ఫ్రీగా కరెంటు,
ఫ్రీగా పెట్టుబడి, ఫ్రీగా ధీమాగా వ్యవసాయం చేసుకునే పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా 18 లక్షలు 19 లక్షల పంపు సెట్లు 27 లక్షలు అవుతాయి. తప్పేమున్నదల్లా? మీ హయాంలో మీరు కాలువల మీద పోయి మోటార్లను, వైర్లు కోసి మోటార్లను ఆనాడు మా ఎస్ఆర్ఎస్పి కాలువల మీద, కాకతీయ కాలువల మీద తన్ని పారేసేది. ఆనాడు రైతులు విద్యుత్ చౌర్యం చేస్తున్నారని చెప్పి మోటార్లు ఎత్తుకపోయి పోలీస్ స్టేషన్లలో పెట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం. మేము ఆ తప్పు చేయలేదు. సమృద్ధిగా బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం. నీళ్ళు ఇవ్వడంతో పాటు అన్నింటికన్నా ముఖ్యం ఈ పని చేసినాం. ఈ ప్రాజెక్టుల మీద పెట్టిన ఖర్చు కేవలం సాగునీటి మీద పెట్టిన ఖర్చే కాదు. హైదరాబాద్ లాంటి మహానగరం రాబోయే 50 ఏళ్ల పాటు డోకా లేకుండా ఇటు సుంకిశాల నుంచి అటు గోదావరి నుంచి కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, బ్రహ్మాండమైన తాగునీరు హైదరాబాద్కు కానీ, రాష్ట్రంలోని ప్రతి పట్టణానికి కానీ, ప్రతి పల్లెకు కానీ వాటర్ సెక్యూరిటీ ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దానికి ఎట్లా వెలగడతారు మీరు? ఒక మహిళకు కిలోమీటర్లు పోయి నడుచుకునే అవసరం లేకుండా, ట్యాంకర్ల దగ్గర యుద్ధాలు చేసే అవసరం లేకుండా తమ ఇంటిలో పెట్టిన నల్లాకు, ఆ ఇచ్చిన ధీమాకు ఎట్లా వెలగడతారా సంపదకని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. ఇక్కడ చెక్ డ్యామ్లు మీ జీవితంలో నేను ఆలోచన చేయలేదు. మాంజీరా మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మానేరు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మూలవాగు మీద ఒక చెక్ డ్యామ్ కట్టలే, మా మహబూబ్ నగర్ జిల్లాలో ఉండే వాగుల మీద ఎన్నడూ ఒక చెక్ డ్యామ్ కట్టలే. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 కోట్ల రూపాయలతో చెక్ డ్యామ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టినాం. ఒక్క సాగునీటి మీద పెట్టిన ఖర్చు ఇది. అది సాగునీటి ద్వారా సృష్టించిన సంపద, రైతుల స్వేదంతో పండించిన పంటలు, ఆ పంటల నుంచి వచ్చిన సంపద, దానికి ఎట్లా వెలగడతారని నేను అడుగుతున్నాను. దయచేసి ఆలోచించాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలను నేను కోరుతా ఉన్నాను. ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం. మీరు ఎన్ని బదనాములు చేసే ప్రయత్నం చేసినా, ఎన్ని రకాలుగా బట్టగాల్చి మీద వేసిన ప్రయత్నం చేసినా వాస్తవాలు వాస్తవంగానే ఉంటాయి. యు ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఆఫ్ కాళేశ్వరం. మీరు కూడా దాన్ని దాచేయలేరు. 4.5 సంవత్సరాలు రికార్డు సమయంలో పూర్తి చేసినాం. ఒక్క బరాజులో ఎక్కడో ఒక్క దగ్గర చిన్న నిర్మాణ లోపం ఉంటే సరి చేయండి. శిక్ష మీరు అన్నారు కదా, జడ్జిలతో విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, బరాబర్ చేసుకోండి. తప్పు జరిగితే ఏ ఎంక్వైరీకైనా మేము సిద్ధం, దానిలో ఏం ఇబ్బంది లేదు, తప్పకుండా చేయండి. కానీ రాష్ట్ర ప్రజలు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిందించే పరిస్థితి, ప్రపంచమంతా నిందించే పరిస్థితి దయచేసి తీసుకురాకండి. మా మీద రాజకీయ కక్ష ఉంటే తీర్చుకోండి, మమ్మల్ని తిట్టండి, కానీ రాష్ట్ర సంపదను, జాతి సంపదను దయచేసి అవమానించవద్దు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కరువు పీడిత ప్రాంతం, భారతదేశంలోనే వలసల జిల్లాగా పేరుపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. పక్కనే ఉన్నది రంగారెడ్డి జిల్లా. నీటి సోర్స్ లేదు. ఇవాళ పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఇంత పెద్ద ప్రాజెక్టు 26,738 కోట్ల రూపాయలతో 1-2 కాదు, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూలు, నల్లగొండ జిల్లాలు, అన్ని జిల్లాల్లో దాదాపు 12.5 లక్షల ఎకరాలకు సాగునీరు, అదేవిధంగా 1,226 గ్రామాలకు తాగునీరు, వాటితో పాటు హైదరాబాద్ జంట నగరాలకు 50 ఏళ్ల నీటి భరోసాను, మధ్యలో వచ్చే పరిశ్రమలకు పూర్తి స్థాయి నీరందించే ఒక బృహత్తరమైన ప్రాజెక్టు పాలమూరు. దాన్ని మేము ప్రారంభించినాం. మొదటి పంపు మా ముఖ్యమంత్రి గారు కొల్లాపూర్ పోయి మరీ ప్రారంభించినారు. నేను ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కంప్లీట్ చేయండి. చేసి రంగారెడ్డికి మేము ఆల్రెడీ 90% పనులు పూర్తి చేసినాం. మీరు మిగతా 10% పూర్తి చేయండి, ఖర్చు పెట్టండి, కాలువలు కట్టండి, రంగారెడ్డికి, పాలమూరుకి నీళ్ళు ఇచ్చి ఆ నీళ్లు మీరు నెత్తిమీద జల్లుకొని మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రాజెక్టులను బదనాం చేయకండి. పెట్టిన శ్రమను, చిందించిన చెమటను దాన్ని చిన్నగా చేసి చూపకండి అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తాను. సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు. 8,827 కోట్లు ఖర్చు పెట్టినాం. ఖమ్మం మొత్తం సస్యశ్యామలం చేయొచ్చు. కృష్ణలో, గోదావరిలో రెండింట్లో కొంత వాటా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ సీతారామ ద్వారా అటు కృష్ణా ఆయకట్టు స్థిరీకరించబడుతుంది, ఇటు గోదావరి నీళ్లు కూడా సంపూర్ణంగా వచ్చి మొత్తం 10 కాన్స్టిట్యున్సీలు ఉంటే ఖమ్మంలో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, అద్భుతమైన ప్రాజెక్టు. చెక్ డ్యామ్ల గురించి ఇప్పుడే నేను మీకు చెప్పాను. ఈ చెక్ డ్యామ్లు కట్టడం వల్ల కూడా మిషన్ కాకతీయాల చెరువులు బాగు చేయడం, ఈ చెక్ డ్యామ్లు కట్టడం వల్ల కూడా భూగర్భ జలాలు 6 మీటర్లు పెరిగినాయి. దానికోసం మేము పెట్టిన ఖర్చు 2,314 కోట్లు. మిషన్ కాకతీయలో 21,634 చెరువులను బాగా చేసినాం. 5,465 కోట్లు ఖర్చు పెట్టినాం. 10 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించినాం. ఒక చెరువు కింద ప్రతి ఊర్లో 100,000 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. దాన్ని స్థిరీకరించినాం. ఆ రైతుల్లో భరోసా నింపినాం కాబట్టి ఒకవైపు గ్రౌండ్ వాటర్ పెరిగింది, ఇంకోవైపు వ్యవసాయ విస్తరణ జరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఎన్నో పూర్తి చేసినాం.
చెనాక కొరాటా ఇవాళ ట్రయల్ రన్కు తీసుకొచ్చినాం. మా వేములవాడ నియోజకవర్గంలో ఇవాళ లక్ష్మీనరసింహరావు గారు ఇక్కడే ఉన్నారు. వేములవాడ నియోజకవర్గంలో మల్కపేట రిజర్వాయర్ ట్రయల్ రన్ చేసి పెట్టినాం. అదేవిధంగా పక్కనే ఉండే హుస్నాబాద్లో గౌరవెల్లి ట్రయల్ రన్ కూడా చేసి పెట్టినాం. మీరు పోండి, అధికారికంగా ప్రారంభోత్సవం చేసుకోండి, బ్రహ్మాండంగా నెత్తి మీద నీళ్లు చల్లుకోండి, చెప్పుకోండి మేమే చేసినామని చెప్పుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రాజెక్టులను, ఈ సాగునీటి వనరులను దయచేసి నిందించవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తాగునీరు, మీరు రాకముందు తాగునీరే లేదా, మీరు రాకముందు నీళ్ళే లేవా అని మన కించపరుస్తూ హేళన చేస్తూ మాట్లాడినారు. నేను వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరున్నప్పుడు కూడా కొన్ని తాగునీటి వనరులు సృష్టించినారు, మేము సృష్టించలేదు అనలేదు. కానీ మీరున్నప్పుడే కదా ఫ్లోరోసిస్ వచ్చింది. గ్రామీణ నీటి సరఫరా మంత్రి నల్లగొండ నుంచే ఉంటాడు. ఫ్లోరోసిస్ కూడా నల్లగొండలో 1,00,000 మందిని ఇబ్బంది పెట్టిన మాట వాస్తవం కాదా? వాస్తవాలను ఎందుకు దాచే ప్రయత్నం చేస్తారు? ఈ మిషన్ భగీరథ అనే ప్రాజెక్టును నీతి ఆయోగ్ మెచ్చుకున్న మాట వాస్తవం కాదా? కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ కి స్ఫూర్తి మిషన్ భగీరథ వాస్తవం కాదా? అట్లాంటి ప్రాజెక్టు కూడా పనిచేయడం లేదు, నిరర్ధకమైన అప్పు, నిరర్ధకమైన ఖర్చు అని మాట్లాడడం భావ్యమేనా? ఇవాళ రాష్ట్రంలోని ఏ మారుమూల తాండా కానీ, ఏ మారుమూల గూడానికి కానీ పోతే అక్కడ ఉండే ఆడబిడ్డలను, అడవి బిడ్డలను అడిగితే మీకు తెలుస్తుంది మిషన్ భగీరథ గొప్పతనం. దయచేసి అర్థం చేసుకోండి. మిషన్ భగీరథ వల్ల కాదా? మంచం బట్టిన మన్యం అనే వార్తలు మాయమైనాయి అంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? ఏజెన్సీలో అంటురోగాలు అనే మాట మాయమైందంటే మిషన్ భగీరథ పుణ్యం కాదా? వాటర్ బాండ్ డిసీజెస్ 80% ఉంటాయి. ఆ వాటర్ బాండ్ డిసీజెస్ అన్నీ పోయినాయి అంటే, అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ తగ్గింది ప్రజలకు అంటే దానికి కారణం ఈ 37,000 కోట్ల రూపాయలతో చేపట్టిన మిషన్ భగీరథ కాదా? మిషన్ భగీరథలో మేము చేసిన ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇవాళ 58 లక్షల ఇండ్లకు నల్లాల ద్వారా నీళ్ళు ఇస్తా ఉన్నాం. 19,233 ట్యాంకులు కట్టినాం గ్రామాల్లో. ఇది కాదంటారా మీరు? కనబడతలేవా? ఇవాళ ఎక్కడ పోయినా మిషన్ భగీరథ ట్యాంకులు కనబడతాయి. మీరు చూస్తే 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. భూమిని 3 సార్లు చుట్టొచ్చేయన్ని పైప్ లైన్, 1,25,000 కిలోమీటర్ల పైప్ లైన్లు వేసినాం. 1,255 సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణం చేసినాం. 54 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ నిర్మాణం చేసినాం. ఇది రాష్ట్ర ప్రజలకు తరగని సంపద కాదా? రాబోయే 30-35 ఏళ్ళు నిర్విఘ్నంగా ఇంటింటికి నీళ్ళిచ్చే ప్రాజెక్టును కూడా నిందిస్తారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఫ్లోరైడ్ నల్లగొండ లాంటి జిల్లాలో సరే ఇవాళ మాకు అక్కడ ఒకటే సీట్ రావచ్చు, కానీ వాస్తవాలే కదా. ఇది మిషన్ భగీరథ పుణ్యం కాదా? ట్రీట్మెంట్ ప్లాంట్లు, పంప్ హౌస్, చిరస్మరణీయమైన ఆస్తులు కావా? దీన్ని కూడా తప్పుపడతారా? దీనికి కూడా అని చెప్తుంది ప్రభుత్వం. కానీ వాళ్ళు విడుదల చేసిన శ్వేతపత్రంలోనే స్పష్టంగా ఒప్పుకున్నారు. సగటున 19.2 గంటల కరెంట్ ఇచ్చినాము అన్నారు వ్యవసాయానికి. సగటు 19.2 గంటలు అంటే ఏంది? 24 గంటల కరెంట్ ఇచ్చినట్టే కదా. దబ్బని ఎప్పుడైనా అవుటేజ్ అయితే, దబ్బని ఎప్పుడైనా 16 గంటలు అయితే, మిగతా టైంలో 24 గంటలు ఉంటేనే కదా సగటు 19 గంటల 20 నిమిషాలు వచ్చేది. అంటే అంత అసమగ్రమైన తప్పుల తడకతో వాళ్ళు వచ్చినా వాస్తవాలుగా ఒప్పుకోక తప్పలేదు. మరి రైతుల కోసం దాదాపు 37,000 కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కోసం మా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇది నిరర్ధకమంటారా? ఇది తప్పంటారా? రైతుల ఆత్మహత్యలు నివారించడానికి, రైతులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వ్యవసాయం చేసుకునే పరిస్థితి కల్పించడానికి, అర్ధరాత్రి పోయి కరెంటు షాక్ కొట్టి చావకుండా, పాము గుట్టి చావకుండా, తేళ్లు కొట్టి చావకుండా నిశ్చింతగా ఇంట్లో పడుకునే పరిస్థితి తెచ్చి 24 గంటల కరెంట్ ఇస్తే దాన్ని నిరర్ధకం అంటే అది అప్పంటే అది అప్ప లేక మీరు చెప్పేది తప్ప ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 58.29 లక్షల మంది రైతులకు 2 దఫాలుగా 30,000 కోట్ల రుణమాఫీ చేసింది మా ప్రభుత్వం. మొదటి దఫా మొదటి టర్మ్లో 16,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసిన 6,000 కోట్ల రుణమాఫీ, రెండవసారి 14,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో 4,500 కోట్ల రుణమాఫీ ఉంది. అది కూడా తప్పకుండా చేసేటోళ్ళం. కానీ దురదృష్టవశాత్తు ఈ మధ్యలో ఎలక్షన్ రావడం, దానివల్ల 30,000 కోట్ల కాడికి ఆగిపోయింది. ఇది చేసింది మా ప్రభుత్వం. ఇది వాస్తవం. రైతు బంధు పేరుతో
భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నాయకుడు చేయలేదు. 70 లక్షల మంది రైతులకు 73,000 కోట్ల రూపాయలు పెట్టుబడి రూపంలో అందించి వారిలో ఒక ధీమా నింపింది కేసీఆర్ గారి ప్రభుత్వం అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదైతే నాకు చాలా విడ్డూరంగా అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభలో మాట్లాడతారు, 1,11,320 కుటుంబాలకు 5 లక్షల చొప్పున రైతు బీమా వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏమంటారు తెలుసా, మొన్న శాసనసభలో ఇక ఆయనను ఎట్లా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు. ఈ 1,11,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటాడు ఆయన. రైతుల ఆత్మహత్యలు జరిగినాయి అంటాడు. సహజ మరణాలకు కూడా ఏ రకంగా మరణించిన రైతు ఆ కుటుంబం రోడ్డు మీద పడద్దని చెప్పి రాష్ట్రంలోని 40 లక్షల మందికి మేము రైతు బీమా చేస్తే అందులో సహజ మరణాలే దాదాపు 99.9% ఉండి 1,11,000 కుటుంబాలకు ఇన్ని పైసలు వస్తే దీన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా వక్రీకరిస్తాడంటే, ఎంత తప్పుల తడక అంటే వాళ్ళ నివేదిక, దీన్ని పట్టుకొని 1,11,000 ఆత్మహత్యలు జరిగినాయని మాట్లాడతాడు. ఇది వాళ్ళ పరిజ్ఞానం, ఇది వాళ్ళ తెలివితేటలు. ఇట్లాంటి ముఖ్యమంత్రిని, ఇట్లాంటి ప్రభుత్వాన్ని నేను ఏమనాలి, ఎట్లా నిందించాలా, మీరు ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా, రాష్ట్ర ప్రజలు, రాష్ట్రంలోని రైతులు మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో ఏం జరిగింది అంటే 9 ఏళ్లలో మా ప్రభుత్వం ఇగో మేము కొనుగోలు చేసింది గింత రైతుల నుంచి. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు అంటారు కానీ మరి గింత కొనుగోలు చేసినామనే మాట మాత్రం చెప్పరు. 1,34,000 కోట్ల 768 కోట్ల రూపాయలు విలువ చేసే ధాన్యం కొనుగోలు చేసినాం. ఇతర పంట ఇదేమో వరి, ఇతర పంటలు దాదాపు 11,500 కోట్లు, జొన్నలు కానీ మా ఆర్మూరు ప్రాంతంలో, ఇతర ప్రాంతాల్లో మా జీవన్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, జొన్నలు, మొక్కలు అవన్నీ కలుపుకుంటే దాదాపు 1,50,000 కోట్ల విలువ చేసే ధాన్యాన్ని రైతుల నుంచి కొన్న రైతు ప్రభుత్వం మా ప్రభుత్వం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఏం జరిగింది తెలంగాణలో కేసీఆర్ వచ్చినాక? ఇప్పుడు నేను చెప్పిన సాగునీరు, నేను చెప్పిన విద్యుత్తు అన్నింటి వల్ల జరిగింది ఏంటంటే ఇది. సకాలంలో ఎరువులు ఇచ్చినాం, విత్తనాలు ఇచ్చినాం, రాయితీ కింద 1000 కోట్లు ఇచ్చినాం. వ్యవసాయ యాంత్రీకరణ కోసం దాదాపు 1000 కోట్లు, మైక్రో ఇరిగేషన్ కోసం, డ్రిప్ ఇతరత్రా కోసం 2,236 కోట్లు, పంట నష్టపరిహారం భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదు, ఎకరానికి 10,000, ఈ దేశంలోనే రికార్డు ఇచ్చింది కేసీఆర్. దానికోసం ఇగో 1,794 కోట్లు. సివిల్ సప్లైస్ ఇప్పుడే నేను చెప్పిన ఇగో పెట్టిన ఖర్చు ఇది. గిడ్డంగులు రాష్ట్రంలో మేము వచ్చే నాటికి 4 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములు ఉండే. ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం 50-60 ఏళ్ళు 11 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టింది ఇగో గింత 4 లక్షల మెట్రిక్ టన్నులు కట్టిరు గోదాములు. మేము వచ్చినాక దాన్ని 6 రెట్లు పెంచి 25 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన మాట వాస్తవం. రైతులందరూ కలిసి కూర్చునేటట్టు 2,600 రైతు వేదికలు, ఇది రాయపర్తిలో మా మినిస్టర్ గారు, ఆనాటి మినిస్టర్ గారు దయాకర్ రావు గారు కట్టించిన రైతు వేదిక సొంత ఖర్చులతో ఇట్లాంటివి 2,600 ఒకటి కట్టినాం. దానివల్ల ఏమైందంటే ఇవన్నిటి పర్యవసానంగా ఉచిత కరెంటు, రైతుకి ఇచ్చిన పెట్టుబడి, ఇట్లాంటి అన్ని రకాల ఇంటర్వెన్షన్స్ వల్ల జరిగింది ఏంటంటే ఇది. పెరిగిన సాగు ఆ రోజు 2014లో 2 పంటలు కలిపితే 1,31 కోట్లు. మరి ఈరోజు తెలంగాణ 2,68 లక్షల ఎకరాలు 2 పంటలు కలిపితే ఇది. ఆనాడు వరి ధాన్యం 2014లో మొత్తం ఉత్పత్తి 68 లక్షల టన్నులు, ఈరోజు 3.5 కోట్ల టన్నులు. ఈ సంపదను దేంతో కొలుస్తారు? ఈ సంపద ఎట్లా కొలుస్తారు? ఈ సంపద ఎట్లా చెప్తారు ప్రజలకి? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణలో అటు పాడితో పాటు, పంటతో పాటు ఇటు పాడి వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా అద్భుతంగా పురోగమించినాయి. మా ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు ప్రభుత్వం తీసుకున్న ఒక్క చర్య వల్ల మేము ఖర్చు పెట్టింది దాదాపు 433 కోట్లు. 2014లో ఆనాడు 2.68 lakh టన్స్ ఉండేది మొత్తం ఫిషరీస్. ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తెలంగాణ. నెంబర్ 1 స్టేట్. ఎందుకు? 433 కోట్లు ఖర్చు చేసినాం. దాదాపు 500 కోట్ల చేప పిల్లలు పంపిణీ చేస్తే దానివల్ల మేము సృష్టించిన సంపద 30,000 కోట్లు. ఇది ఎందుకు చెప్పలే మీరు ఇచ్చిన శ్వేతపత్రంలో? అందుకే నేను అంటున్నా, ఈ శ్వేతపత్రం మా మత్స్యకారులైన ముదిరాజ్ సోదరులు, మా గంగపుత్ర సోదరులు వాళ్ళు సృష్టించిన రాష్ట్ర సంపద ఇది. మా గొల్ల కుర్మ సోదరులు, మా యాదవ సోదరులు, కుర్మ సోదరులు వాళ్లకు మేము ఒక చిన్న కార్యక్రమం తీసుకొని NCDS ద్వారా మేము ఒక జీవ సంపద పెంచే ప్రయత్నం చేస్తే గొర్రెల 15,000 కోట్ల సంపద మా యాదవ సోదరులు, మా కుర్మ సోదరులు. దీన్ని ఎందుకు చూపెట్టారు మీ శ్వేతపత్రంలో? మా రైతులు సృష్టించిన సంపద
68 లక్షల టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకు చేరింది. మా పాడి రైతులు సృష్టించిన సంపద 4.2 మిలియన్ టన్నుల నుంచి మరి ఈరోజు 5.8 మిలియన్ టన్నులకు పెరిగింది. మీకు చేతనైతే ఈ పని చేయండి. 2014లో ఆనాడు 27,000 ఎకరాల్లో ఉండేది మరి ఆయిల్ పామ్. మేము దిగిపోయే నాటికి మొన్న 2 లక్షల ఎకరాలకు తీసుకొని పోయినాం. మేము టార్గెట్ పెట్టుకున్నాం 2025 కల్లా 20 లక్షల ఎకరాలకు తీసుకొని పోవాలా ఆయిల్ పామ్ అని చెప్పి. దమ్ముంటే చేత అయితే ఇగో ఈ పని చేయండి, చేసి రాష్ట్ర ప్రజలకు రైతాంగానికి అండగా నిలబడండి. ఇన్ని పనులు చేసిన ప్రభుత్వాన్ని నిందిస్తూ ఈ సంపద సృష్టిని ప్రస్తావించకుండా ఏ డొల్ల రాజకీయం అయితే మీరు చేసినారో అది తప్పు అనేది రాష్ట్ర ప్రజలకి ఈ స్వేదపత్రం ద్వారా నేను వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాను. మరి సంక్షేమం గురించి అయితే మీకు తెలుసు. సంక్షేమంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ భారతదేశంలోనే ఒక స్వర్ణయుగానికి నాంది పలికింది. ఇగో ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ పెద్ద వయసులో ఉండే ఈ పెద్ద మనుషుల చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు? ఈ ఆస్తిని ఎట్లా కొలుస్తారు? దయచేసి మీరు ఆలోచించాలి. మరి ఆసరా పెన్షన్లు మీరు దిగిపోయేనాడు 27 లక్షల మందికి ఇచ్చేది మీరు పెన్షన్లు, అది 200 రూపాయలు. మేము 19 లక్షల మందికి అదనంగా పెన్షన్లు ఇచ్చినాం. మొత్తంగా 61,000 కోట్ల పెన్షన్. ఆడపిల్లలు పెళ్లి చేయాలంటే ఇబ్బంది, ఆడపిల్లల పెళ్లి అంటేనే అప్పులపాలైపోయే పరిస్థితి. అట్లాంటిది 12 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం. 11,743 కోట్లు ఖర్చు పెట్టినాం. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి సర్కారు దవాఖానకి పోతా అనే పరిస్థితి తీసుకొచ్చి కేసీఆర్ కిట్లు ఇచ్చి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ పెంచినాం. మొత్తంగా 1,500 కోట్లు ఖర్చు పెట్టాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని అణగారిన వర్గాల సంక్షేమం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇదేది కనబడలేదు మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో. ఇదేది చెప్పరు మీరు. దళితుల కోసం మీరు మొన్న చెప్పిన శ్వేతపత్రంలో ఇదేది చెప్పరు మీరు. దళితుల కోసం పెట్టిన 92,640 కోట్లు చెప్పరు. ఎస్టీల కోసం పెట్టిన 43,936 కోట్లు చెప్పరు. బీసీల కోసం పెట్టిన 45,000 కోట్లు చెప్పరు. మైనారిటీల కోసం ఖర్చు పెట్టిన 9,166 కోట్లు చెప్పరు. వికలాంగుల కోసం ఖర్చు పెట్టిన 10,300 కోట్లు లేదు. అదేవిధంగా ఇతర చేనేతల కోసం, ఇంకా రజకుల కోసం, నాయి బ్రాహ్మణుల కోసం చేసిన ఖర్చు గురించి రేఖా మాత్రం కూడా ప్రస్తావన లేదు. దళిత గిరిజన సంక్షేమం ఇప్పుడే నేను చెప్పిన. ఇవాళ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టినాము. దాన్ని ఎట్లా కొలుస్తారు? ఇవాళ టీఎస్ ప్రైడ్లో దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన ధీమాని ఎట్లా కొలుస్తారు? సబ్ ప్లాన్లో ఒక నిబంధన పెట్టాం. ఈ సంవత్సరం ఖర్చు కాకపోతే నిధులు వచ్చే సంవత్సరం ఖర్చు చేయాలా, రోల్ ఓవర్ చేయాలని చెప్పాం. భారతదేశంలో ఎక్కడ లేదు. దాన్ని ఎట్లా కొలుస్తారు మీరు? నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా గిరిజన సంక్షేమం పోడు పట్టాలు ఇచ్చినాం. మన తాండాలు, గూడాలను పంచాయతీలు చేసినాం. స్వయం పాలన తీసుకొచ్చాం. 4 లక్షల ఎకరాల మీద అడవి భూముల మీద హక్కులు ఇచ్చినాం అడవి బిడ్డలకు. నగరం నడిబొడ్డున బంజారా హిల్స్లో ఆదివాసీ భవన్, బంజారా భవనాలు కట్టినాం. జోడెన్ ఘాట్లో పోరాట యోధుడు కొమరం భీం పేరు మీద బ్రహ్మాండమైన మ్యూజియం పెట్టినాం. మా గౌరవనీయులు వేణుగోపాల్చారి గారు ఇక్కడే ఉన్నారు. వారికి తెలుసు, సుదీర్ఘకాలం అక్కడ పనిచేసినారు. మైనారిటీ అమ్మాయిలు ఇవాళ ఈ చిరునవ్వులకు ఎట్లా వెలగడతారు మీరు? మైనారిటీ అమ్మాయిలకు చదువులు దూరమైన అనే పరిస్థితి నుంచి ఇవాళ దాదాపు 60,000 మంది మైనారిటీ ఆడపిల్లలు ఇవాళ గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఒక్కో సంవత్సరానికి 1,20,000 రూపాయలు ఖర్చు పెడుతూ మొత్తం మైనారిటీ అమ్మాయిల కోసం పెట్టిన ముస్లిం కావచ్చు, వాటిని ఎట్లా వెలగ ఇక మా ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు 73% స్కేలు ప్రాపగాండాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని చెప్పినారు. బాధాకరం ఏంటంటే మా తీసుకోలేకపోయినాం. అట్లాంటి పరిస్థితి ప్రాపగాండా ఎన్నడూ మేము చేయలేదు.
మాత్రమే ఖర్చు పెట్టింది, పెన్షన్ల కోసం మాత్రమే ఖర్చు పెట్టింది 3,41,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తాను. ఇక మీకు తెలుసు మా ప్రభుత్వం ఐటీలో ఏం సాధించింది అంటే 50 పిల్లలకు, ఈ రాష్ట్రంలోని పిల్లలకు భవిష్యత్తు ఐటీ రంగంలో ఇది నాస్కామ్ నేను అడుగుతా ఉన్నాను. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇవాళ మీరు ఒక కరీంనగర్ పోయినా, ఖమ్మం పోయినా, మహబూబ్ నగర్ పోయినా, నల్లగొండ పోయినా, సిద్దిపేట పోయినా, ఇక మేము పట్టణ ప్రగతిలో పెట్టిన ఖర్చు ఇవాళ మీరు ఏ పట్టణానికి పోయినా కనబడే చిరునామాలు, చిహ్నాలు ఎన్నో ఉన్నాయి. మోడల్ మార్కెట్లు, వైకుంఠ ధామాలు, మిషన్ భగీరథ, మొత్తంగా చూస్తే మొత్తం పట్టణాల మీద మేము పెట్టిన ఖర్చు హైదరాబాద్తో సహా కలిపి ఈ 10 ఏళ్లలో 1,21,294 కోట్లు. మేము కేవలం నిధులు మాత్రమే ఖర్చు చేయలేదు. కొత్త మున్సిపల్ చట్టం ద్వారా ఉద్యోగులకు వాళ్ళ విధులు గుర్తు చేశాం, కౌన్సిలర్లకు, కార్పొరేటర్లకు వాళ్ళ విధులు కూడా గుర్తు చేసి పటిష్టమైన పద్ధతిలో చేసినాం. కాబట్టే ఇవాళ మన పట్టణాలకు భారతదేశంలో స్వచ్ఛ సర్వేక్షణలో 2nd హైయెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ తెలంగాణ. ఇది మేము సృష్టించిన సంపద కాదా అని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకొక మాట, ఈ సంస్కరణ భారతదేశంలో ఎవరైనా చేసిందా? 10% బడ్జెట్ మున్సిపాలిటీలోనైనా పంచాయతీలోనైనా గ్రీన్ బడ్జెట్ పెట్టాలి, చెట్లు పెంచాలి, హరితాన్ని పెంచాలి అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ తప్ప ఎవరైనా ఉన్నారా ఆలోచించమని కోరుతాను. హైదరాబాద్ గురించి నేను ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేసినాం. ఎస్ఆర్డిపి కింద 36 పనులు, ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, ఆర్యూబీలు, ఆర్ఓబీలు ఇవన్నీ చేసినాం. ఇంకో 12 కొనసాగుతున్నాయి. వాటిని పూర్తి చేయండి, మీరే పోయి కొబ్బరికాయలు కొట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఏం చేయలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం, గతంలో పనిచేసిన ప్రభుత్వం అనే మాట మానుకోండి. 137 మిస్సింగ్ లింక్ రోడ్లు కట్టినాం. ఎస్ఎన్డిపి స్టార్ట్ చేసినాం నగరంలో వరదలు అరికట్టడానికి. ప్రతి ఇంటికి 20,000 లీటర్ల ఉచితంగా నీళ్లు ఇస్తున్నాం. హైదరాబాద్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసే ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. ఇది కేసీఆర్ ప్రభుత్వ ఘనత అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇట్లాంటి పథకాలు ఎస్ఆర్డిపి కానీ ఎస్ఎన్డిపి కానీ భారతదేశంలోని ఇతర రాష్ట్రాలు, ఇతర నగరాలు అనుసరించడానికి ఇక్కడికి దాదాపు 18 నగరాల నుంచి టీమ్స్ వచ్చి అధ్యయనం చేసిపోయినాయి. ఎస్ఆర్డిపిని, లింక్ రోడ్లను, ఎస్ఎన్డిపిని. దయచేసి ఇట్లాంటి నగర ప్రతిష్టను, బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీయకండి అని ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను. పల్లె ప్రగతి మేము పెట్టిన ఖర్చు సుమారు 70,000 కోట్ల రూపాయలు. నేను మీకు ఇక్కడ ఈ సందర్భంగా ఒకటే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భారతదేశం మొత్తంలో ఏదైనా ఒక రాష్ట్రంలో, కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కావచ్చు లేదా బీజేపీ పాలిత రాష్ట్రం కావచ్చు, ప్రతి ఊరిలో వైకుంఠ ధామం, ప్రతి ఊరిలో ఒక డంప్ యార్డు, ప్రతి ఊరిలో ఒక ట్రాక్టరు, ట్యాంకరు, ట్రాలీ, ప్రతి ఊరిలో ఒక నర్సరీ, ఇంటి ముందు నల్ల, ప్రతి ఇంటి ముందు చెట్లుండే ఏ ఒక్క రాష్ట్రం అన్న ఉందా? ప్రతి ఊరిలో ఒక పార్క్ ఉండే గ్రామం ఈ దేశంలో ఏదైనా రాష్ట్రంలో అపరిస్తుందా? ఇవన్నీ చేసింది పల్లె ప్రగతి కార్యక్రమంలో కేసీఆర్ కాదా? బృహత్ ప్రకృతి వనాలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ప్లాంటేషన్లు, సీసీ రోడ్లు 1-2 కాదు, మొత్తం మేము ఖర్చు పెట్టింది దాదాపు 70,000 కోట్ల రూపాయలు పల్లె ప్రగతి కోసం ఖర్చు పెట్టినాం. ఇది నిరర్ధకం అంటారా? ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. విద్యారంగం విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ మాట, మా మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్నారు. విద్యారంగంలో ఒక సమూలమైన సంస్కరణ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. వివిధ శాఖల సమాహారంగా ఉంటుంది విద్యారంగం. ఎస్సీ వెల్ఫేర్ ఉంటుంది, బీసీ వెల్ఫేర్ ఉంటుంది, మైనారిటీ వెల్ఫేర్ ఉంటుంది, ఎస్టీ వెల్ఫేర్ ఉంటుంది. ఆ వెల్ఫేర్ నుంచి కూడా వచ్చిన సంక్షేమ పాఠశాలలు కూడా విద్యలో నిక్షిప్తమై ఉంటాయి. అందుకే 1022 గురుకులాలు, అదేవిధంగా 1005 రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలు, 85 గురుకుల డిగ్రీ కాలేజీలు, అదేవిధంగా మన ఊరు మన బడి పేరుతో ఒక బృహత్తరమైన కార్యక్రమం కేసీఆర్ గారి నాయకత్వంలో, సబితా ఇంద్రారెడ్డి గారి నేతృత్వంలో 7,300 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినాం. పూర్తి చేయండి, పూర్తి చేసి కితాబులు మీరే అందుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ దీన్ని కూడా నిరర్ధకం. మేము దిగిపోయే నాటికి రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీలు మొత్తం, అంటే మీరు గాంధీ మీరు పెట్టలేదు, ఉస్మానియా మీరు కట్టలేదు, మీరు కాకతీయ కూడా నిజానికి ప్రైవేట్ మెడికల్ కాలేజ్గా ప్రారంభమైంది, తర్వాత గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసింది. మీరు 60 ఏళ్లలో పెట్టింది 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఒకటి ఆదిలాబాద్లోని రిమ్స్, ఇంకోటి నిజామాబాద్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. 60 ఏళ్లలో మీరు పెట్టినవి 2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. మేము పెట్టినవి
2014 తర్వాత 21 మెడికల్ కాలేజీలు, మేము పెట్టిన 2014 తర్వాత 21 కాలేజీలు, మరొక 8 మంజూరైన. రాష్ట్రంలోని విద్యార్థులను, రాష్ట్రంలోని తల్లిదండ్రులను నేను అడుగుతా ఉన్నా, ఈ కొత్తగా పెట్టిన 21 మెడికల్ కాలేజీల్లో రేపు చదువుకోబోయే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అమ్మాయిలు, అబ్బాయిలు వాళ్ళు డాక్టర్లు అయిన తర్వాత, వాళ్ళు ఆ సోషియో ఎకనామిక్ ల్యాడర్లో ఆ నిచ్చెన మీద 10 మెట్లు పెరిగిన తర్వాత సృష్టించబోయే సంపద వాళ్ళ మొత్తం 100 ఏళ్ల జీవితం, దాన్ని ఏ కొలమానంతో కొలుస్తారు? ఒకప్పుడు 500 ర్యాంక్ వచ్చినా సీటు రాని విద్యార్థికి ఇవాళ 5000 ర్యాంక్ వచ్చినా సీట్ వచ్చే పరిస్థితి వస్తే దాన్ని ఏ లెక్కన ఆ తృప్తిని కొలుస్తారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా చాలా కొత్త విశ్వవిద్యాలయాలు మా మాజీ మంత్రి గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్తగా అటవీ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసుకున్నాం. ముందుకు తీసుకొని పోండి, సమర్థవంతంగా నడపండి అని వారిని కోరుతా ఉన్నాం. వైద్య రంగం ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో మామూలు మార్పు కాదు. ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి. 2850 నుంచి 3515. బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి, 17,000 నుంచి 34,000. ఆక్సిజన్ బెడ్లు దాదాపు 30 రెట్లు పెరిగినాయి. హైదరాబాద్కు 4 మూలలా సిద్ధమవుతా ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. అల్వాల్లో 1, ఎల్బీ నగర్లో 1, సనత్ నగర్లో 1, గచ్చిబౌలిలో 1. ఇవన్నీ వాస్తవాలు కాదా? మొత్తం మెడికల్ కాలేజీలు 29, మొత్తం 4,000 కోట్లతో పెట్టింది, వాస్తవం కాదా? 500 పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది, వాస్తవం కాదా? నిమ్స్ విస్తరణ వరంగల్లో ఏమనాలా వీళ్ళు ఈ ప్రభుత్వం నాకైతే అర్థం కాల. మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊరిలో ఉండాలా, హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు. అంత గొప్ప వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు. వాళ్ళకి అన్ని తెలివితేటలు ఉన్నాయి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా. కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి 24 అంతస్తుల్లో కట్టినాం. అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి, బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి. కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను, ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు. సవరించుకోండి, దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇక మా పనితీరుకు తార్కాణం 2014లో మీరు మాకు అప్పచెప్పినాడు 11వ ర్యాంకులో ఉంటుంది హెల్త్లో, ఇవాళ 3వ ర్యాంకు చేరుకున్నాం. తద్వారా వాళ్ళ తెలంగాణ నీతి ఆయోగ్ ఇండెక్స్లో కూడా 3వ స్థానానికి చేరుకున్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా. కంటి వెలుగు లాంటి మానవీయమైన ప్రోగ్రాం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 3,14,00,000 మందికి ఉచిత కంటి శిబిరాలు అందిస్తే ఢిల్లీ గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్ కూడా అభినందించి మేము కూడా చేస్తాం ఈ పని అని చెప్పిన పరిస్థితి. కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని, ఇట్లాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం ఎవరు చేసినా మీరే అబాస్ పాలవుతారన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ట్రక్ డ్రైవర్లు ఎవరైనా పనిచేస్తే వాళ్ళు మొత్తం భారతదేశం అంతా తిరిగే వాళ్ళు చెప్తున్నారు, ఎక్కడ చెట్లు ప్రారంభమవుతాయో అక్కడ తెలంగాణ ప్రారంభమైనట్టని చెప్తూ ఉంటారు. ఇక అట్లాంటి ప్రయత్నం 10,822 కోట్లతో మానవ ఇతిహాసంలోనే 3వ అతిపెద్ద ప్రయత్నం హరితహారం. ఇంత బ్రహ్మాండంగా 7.7% హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అకార్డింగ్ టు ఫారెస్ట్ సర్వే పెంచింది తెలంగాణ ప్రభుత్వం. దీన్ని కూడా నిరర్ధకమైన ఖర్చు అంటారా? దీనివల్ల పెరిగిన ఇది విధ్వంసమా? ఇది వాళ్ళు అంటారు విధ్వంసం అని. మరి ఇంత అద్భుతం చేస్తే దీనివల్ల ఇవాళ బ్రహ్మాండంగా వర్షాలు టైంకి వచ్చి బ్రహ్మాండంగా మన భూగర్భ జలాలు పెరుగుతుంటే దీన్ని కూడా నిందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటవీ విస్తీర్ణం పెంచడంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నది తెలంగాణ. దయచేసి గుర్తించండి, అభినందించండి సంస్కారం ఉంటే, లేకపోతే కనీసం నిందించవద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. హరిత నిధి ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం, అర్బన్ లంగ్ స్పేసెస్ దాదాపు 1000 ఏర్పాటు చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవైపు ఆధ్యాత్మిక చింతనతో ఇంత అద్భుతమైన ఆలయం భారతదేశంలో ఎక్కడైనా ఉన్నదా? మేము ప్రాపగాండా చేస్తామంటారు. మేము ప్రాపగాండా చేస్తే యాదాద్రికి మేము కూడా స్పెషల్ రైళ్లు పెట్టి మేము కూడా లక్షల మందిని, కోట్ల మందిని తీసుకుపోయేటోళ్ళు. మేము ఆ పని చేయలేదు. మేము కేవలం భక్తిని భక్తిగా చూసినాం తప్ప ఆధ్యాత్మికత కింద చూసినాం తప్ప ఎన్నడూ దాన్ని కూడా రాజకీయానికి వాడుకునే ప్రయత్నం చేయలేదు. ఇంత అద్భుతమైన పునర్నిర్మాణం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి గారైనా చేసిండా, ఏ ప్రభుత్వమైనా చేసిందా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను ఈ రాష్ట్ర ప్రజలను, రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మా R&B డిపార్ట్మెంట్ ఇవాళ మీరు కూర్చునే సెక్రటేరియట్, ఇక మా ప్రశాంత్ రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆయన దాదాపు అక్కడ ఒక పాలేరులాగా పనిచేసిండు దీనికోసం. మా ప్రశాంత్ రెడ్డి గారు కూడా అట్లా పనిచేసి మేము కట్టిన సెక్రటేరియట్లో ఇవాళ మీరు కూర్చొని
బ్రహ్మాండంగా దాన్ని కూడా నిరర్ధక ఆస్తి, ఇది కూడా నిరర్ధకం అంటే మరి అది నిరర్ధకమా మీరు నిరర్ధకమా ఆలోచించుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము కట్టిన అమరవీరుల స్మారక స్తూపం కావచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కావచ్చు, హైదరాబాద్లో ఉండే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇది ఒక్క మాట చెప్తాను నేను మీకు దయచేసి. నిన్న ఆయన అంటాడు, నిన్న శ్వేతపత్రంలో ఎక్కడున్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటాడు. హైదరాబాద్లో మేము కట్టింది 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అందులో 70,000 ఆల్రెడీ ఇచ్చేసినాం, 30,000 చివరి దశలో ఉన్నాయి, మీరే ఇవ్వండి. ఈ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం మేము ఒక్క హైదరాబాద్లో ఖర్చు పెట్టింది 9,000 కోట్లు, కానీ దాని మార్కెట్ వాల్యూ దాదాపు 50,000 కోట్లు. మార్కెట్ వాల్యూ ఆఫ్ దీస్ ప్రాపర్టీస్. హుసేన్ సాగర్ ముందు, హుసేన్ సాగర్ ఫేసింగ్లో బ్రహ్మాండమైన అంబేద్కర్ కాలనీ కట్టినాం, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నేను స్వయంగా పోయి ప్రారంభించినది. దాని విలువ మార్కెట్లో ఈరోజు ₹1,00,00,000 ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. ఎట్లా లెక్క కడతారు దాన్ని? ఇదంతా సంపద కాదా? రాష్ట్ర సంపద కాదా? ఇదేది చూపెట్టారా శ్వేతపత్రంలో? మా ఐమాక్స్ ఎదురుగా కట్టిందని మా నాగేంద్ర గారు ఇక్కడే ఉన్నారు. ఐమాక్స్ ఎదురుగా కట్టినాం, అక్కడ ఎంత ఉంటుంది అపార్ట్మెంట్? మీరు అందరూ హైదరాబాద్ ఉండేటోళ్ళు మీకే తెలవాలి దాని విలువ ఎంత ఉంటుంది. 560 స్క్వేర్ ఫీట్లు అంటే అక్కడ కనీసం 50 లక్షలు ఉంటుందా ఉండదా ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇక ఇది ఇంకొక మాట, ఇక మా R&B ఫార్మర్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. మీరు 60 ఏళ్ళలో కట్టింది మొత్తం భవనాల విస్తీర్ణం 30,43,000. మేము కట్టింది 6.5 ఏళ్లలో 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు. కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సెక్రటేరియట్లు, బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇల్లు, అదేవిధంగా జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్, కలెక్టరేట్లు, ఈ లెక్కన మొత్తం కట్టింది ఇగో మేము. మీరు ఇన్ని కడితే 60 ఏళ్ళు అంతా కలిపి ఇగో మేము 6.5 ఏళ్లలో కట్టింది గింత. ఇంకో 1 కోటి స్క్వేర్ ఫీట్లు ఇంకా నిర్మాణంలో ఉంది, అది కూడా పూర్తయితే 2 కోట్లు అవుతాయి. ఇగో ఈ 4 లేన్ల రహదారులు మీరు మొత్తం 60 ఏళ్లలో కట్టింది 485 కిలోమీటర్లు, మేము 6.5 ఏళ్లలో కట్టింది 669 కిలోమీటర్లు. 2 లేన్ల రహదారి మొత్తం 65 ఏళ్లలో మీరు కట్టింది 6,000 కిలోమీటర్లు, మేము 6.5 ఏళ్లలో కట్టింది 8,692 కిలోమీటర్లు. ఇది కాదా సంపద? ఇది రాష్ట్ర ప్రజలకు మేము అందించిన సంపద కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఇక యువతకు ఉపాధి కల్పన, మేము ప్రాపగాండా చేసినామన్నారు, మేము ప్రాపగాండా ప్రచారానికి మేము పెద్దపీట వేసినామన్నారు. అటు ఉద్యోగులకు హైయెస్ట్ జీతాలు ఇచ్చి అది చెప్పుకోలేదు, ఇటు నిరుద్యోగులకు అత్యధికంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి భారతదేశంలోనే అది కూడా చెప్పుకోలేకపోయినాం. ఈ 2 వర్గాలు కూడా మాకు దూరమైనవి, నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ. హైయెస్ట్ శాలరీస్ ఇన్ ద కంట్రీ ఉద్యోగులకు, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అది కూడా చేసినాం ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు అయితే దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు మరి కల్పన చేసినాం. దయచేసి నేను మేము ఇది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది, ఇది కూడా ఈ లాస్ట్ పాయింట్. 15 లక్షలు ఇతర రంగాల్లో, ఇవి కాకుండా టీఎస్ ఐపాస్ కాకుండా వాళ్ళే చెప్పారు నిన్న 15 లక్షలు ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చినాయి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పినారు. ఒక్క మాటలో మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు కాబట్టి చెప్తున్నారు. ఒకనాడు వలసలకు పేరున్న తెలంగాణ నుంచి వలసలు పోతారు ప్రజలైన పేరున్న తెలంగాణలో ఇవాళ 14 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి బతుకుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి ఇవాళ 14 రాష్ట్రాల నుండి దాదాపు 35 లక్షల మంది ఇవాళ వలస వచ్చి బతుకుతూ ఉన్నారు ఇక్కడ. అంటే తెలంగాణ అవకాశాల గనిగా, ఉపాధి అవకాశాల కల్పతరువుగా మారిందా లేదా? ఇది సంపద కాదా? దయచేసి ఆలోచించాలని కోరుతాం. ఇక ఇవి నేను చెప్పిన అన్నిటికీ వెలగట్టే ఆస్తులు. ఈ వెలగట్టలేని ఆస్తులను ఎట్లా వెలగడతారో ఆలోచించండి. అస్తిత్వానికి ఎట్లా వెలగడతారు? తెలంగాణలో ప్రజల్లో నిండిన ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఇవాళ తెలంగాణలో మీరు వదిలిపోయినాడు 2014లో భూముల విలువ ఆ రోజు 50,000 ఉంటే ఈరోజు 5 లక్షలు అయింది, ఆ రోజు 5 లక్షలు ఉంటే ఇవాళ 25 లక్షలు అయింది. ఇది వాస్తవం కాదా? రాష్ట్రంలో పెరిగిన సంపదకు మరి కేసీఆర్ ప్రభుత్వం కారణం కాదా? ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, వ్యక్తిగత సామాజిక భరోసాకు పెద్దపీట వేసినాం, మరి ఆ పెరిగిన ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఒక పేదింటి ఆడబిడ్డ మొహంలో కళ్యాణ లక్ష్మి ద్వారా వచ్చిన చిరునవ్వుకి ఎట్లా వెలగడతారు? రాష్ట్రం నలుమూలల రేట్లు పెరిగిన భూముల ధరలకు ఎట్లా వెలువగడతారు మీరు? తాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరోసిస్తో పాతర వేసేయడం వల్ల వచ్చిన స్థైర్యాన్ని, ఆ తల్లి నేను నా పిల్లలకు విషం దాగిపిస్తలేను మంచినీళ్ళు దాగిపిస్తున్నా అనే ఒక ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? ఆత్మస్థైర్యానికి ఎట్లా వెలగడతారు? అదేవిధంగా నలుమూలల పెరిగిన భూగర్భ జలాల సంపద ఎట్లా వెలగడతారు? పెరిగిన పచ్చదనానికి ఎట్లా వెలగడతారు? శాంతి భద్రతల పరిరక్షణలో పెరిగిన నమ్మకానికి ఎట్లా వెలగడతారు? పరిపాలనా వికేంద్రీకరణ ద్వారా ఇలా మాట్లాడుతున్నారు, ప్రజావాణి ఇది చేసినాం అది చేసినాం. మీరు 10 జిల్లాల తెలంగాణ మాకు అప్పజెప్పిపోతే
33 జిల్లాలు చేసి 33 కలెక్టర్లను ప్రజల దగ్గర తీసుకొచ్చి కూర్చోబెట్టి మరి ప్రజలకు పరిపాలన చేరువలో తీసుకొచ్చింది కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఆనాడు మా కరీంనగర్ జిల్లాను ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఎక్కడ మంతిని మహాదేవ్పూరు, ఎక్కడ కరీంనగర్, ఇలా అక్కడ పోయే అవసరం లేకుండా పెద్దపల్లి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా? గంభీరావుపేట నుంచి కరీంనగర్ పోయే దుస్థితి నుంచి, అలంపూర్ నుంచి మహబూబ్ నగర్ పోయే దుస్థితి నుంచి ఇవాళ గద్వాలను జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ఇట్లా చెబుతూ పోతే వందల ఉదాహరణలు. మా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడో చెన్నూరు, ఎక్కడో కాగజ్ నగర్, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలా? ఆదిలాబాద్ పోవాలా ఒక మూలకి. కానీ ఇవాళ అదే ఆదిలాబాద్లో కుమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, ఒకవైపు మంచిర్యాల జిల్లా, ఒకవైపు నిర్మల్ జిల్లా చేసింది కేసీఆర్ కాదా? ప్రజల వద్దకు పరిపాలన తెచ్చింది కేసీఆర్ కాదా? పెట్టుబడులకు స్వర్గధామం చేసినాం, రాష్ట్రానికి ఆదాయం పెంచినాం, విద్యను ఇవన్నిటిని కూడా భవిష్యత్తును నిర్మాణం చేసినాం. అందుకే నేను అనేది, మా దృష్టిలో ఆస్తులు అంటే నిర్మాణాలే కాదు, ప్రజల్లో పెరిగిన జీవన ప్రమాణాలు. ఆస్తులు అంటే ఇవాళ పెరిగిన రాష్ట్ర ప్రతిష్ట, ప్రతి కుటుంబంలో పెరిగిన ఆత్మవిశ్వాసం, స్వల్పకాలంలోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి నిజంగా చెప్పాలి అంటే మేము సాధించిన అతిపెద్ద విజయంగా మేము భావిస్తూ ఉన్నాం. నేను ఈ ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తుల్లో ఒకటే, సరే మీరు ఎన్ని చెప్పినా ఇంకా చాలా చెప్పవచ్చు, ఈ ఒక్క మాట మాత్రం చెప్తాను. పెట్టిన ఖర్చు కంటే పెరిగిన సంపద 10 రెట్లు పెరిగింది. సాగునీరు, గ్రామాల అభివృద్ధి వలన వాళ్ళ భూముల విలువ, తెలంగాణలో రైతు బంధు అందుకునే మొత్తం ఎక్స్టెంట్ ఎంత అంటే 1,52,00,000 ఎకరాలు అంటే పట్టా భూములు. మరి ఆ పట్టా భూములు ఇవాళ 5 రెట్లు, 6 రెట్లు, 10 రెట్లు పెరిగినాయి సంపద. మొత్తం లెక్క తీద్దామా ఎంత పెరిగిందో? ఎన్ని లక్షల కోట్లను లెక్క కట్టాలి నేను? అదేవిధంగా ఆ 1,52,00,000 ఎకరాల పట్టా భూమి విలువ నాకు తెలిసి కనీసం 5 రెట్లు పెరిగింది, ఇంకా ఎన్నో రెట్లు పెరిగిందని చెప్పొచ్చు. ఇంకొక మాట, ఓవరాల్గా ఏం చేసినాం? ఇగో ఇది చేసినాం. వాళ్ళేమో 6 లక్షలు అప్పు చేసినాం అంటున్నారు. నేను చెప్పేది కూడా సుమారు లెక్కనే, కానీ నాకు తెలిసి దీనికంటే ఇంకా చాలా ఎక్కువ రెట్లు ఎక్కువ ఉంటుంది. నేను అందుకే అంటా ఉన్నాను, దేశమంతా తెలంగాణ దిక్కు మళ్ళీ పాలన చేతగాక శ్వేతపత్రం పేరుతో చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న సందర్భంగా మహాకవి శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు తన మహాప్రస్థానంలో. ఆ ప్రశ్న అడిగినారు, తెలంగాణ రైతన్నల తరపున, తెలంగాణ ప్రజల తరపున ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ నేను అడుగుతా ఉన్నాను. పొలాలనన్నీ హలాలు దున్ని ఇలాతలంలో హేమం పిండగా, జగానికంతా సౌఖ్యం నిండగా, విరామ మెరుగక పరిశ్రమించే, జలం ధరిత్రికి బలి కావించే, కర్షక వీరుల కాయం నిండా కాలువ గట్టే ఘర్మజలానికి, ఘర్మజలం అంటే చెమట, ధర్మజలానికి ఖరీదు లేదోయ్ అన్న మాట ఆనాడు శ్రీశ్రీ గారు చెప్పినారు. అందుకే నేను అంటా ఉన్నా, తెలంగాణ అనేది మనందరి సమిష్టి సంపద. తెలంగాణ అంటే ఒక ప్రభుత్వాందో, ఒక పార్టీదో, ఒక వ్యక్తిదో కాదు. ఇది 4 కోట్ల తెలంగాణ ప్రజల సమిష్టి సంపద. దీన్ని ఎవరు అగౌరవపరిచే ప్రయత్నం చేసినా, అందుకే మేము అంటున్నాం, తెలంగాణ అనే ఇవాళ టార్చ్ బేరర్, ఒక దీపస్తంభంగా మారిన తెలంగాణ, దీన్ని ఆగిపోనీయం, ప్రజల పక్షాన నిలబడతాం, తప్పకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి నేను మీ అందరినీ కోరేది ఏమంటే, ఈ మొత్తం ప్రజెంటేషన్ మీకు తెలుగులో నేను ఇచ్చినాను, ఇంగ్లీష్లో కూడా దీన్ని మారుస్తాము, ట్రాన్స్లేట్ చేసి మీ అందరికి అందుబాటులోకి తీసుకొస్తాము. ఇంగ్లీష్ మీడియా కూడా ఇక్కడ ఉన్నారు. ఐ రిక్వెస్ట్ ద ఎంటైర్ ఇంగ్లీష్ మీడియా ఆల్సో to please take a copy of this. We'll translate it into English for you. I can give you a synopsis quickly, but I would rather not. My humble request to all of you, I'll furnish a copy of the entire thing. Urdu में भी तर्जुमा करने की कोशिश करेंगे, करके जल्द से जल्द आपको भी दे देंगे. अगर कोई सवालात है, कोई कुछ है तो आप पूछ सकते हैं. Thank you. शुक्रिया आपका. अंदर की धन्यवाद. ఇప్పుడు కొంచెం మనల్ని డిస్టర్బ్ చేయొద్దు. ప్రశ్నలు మీరు అడిగితే ఒక్కొక్కరు కేటీఆర్ గారు సావధానంగా సమాధానం చెప్తారు. ఏమైనా ఉంటే, లేకపోతే పర్లేదు. సరే, మైక్ కావాలి, మైక్ ఇస్తారా? पूछो साहब, आप पूछो, मैं सुन लेता हूँ. माइक ఉంటే ఇవ్వండి. Thank you, sir. I'm Radhikant Reddy from the Hindu, sir. Yes, sir. Yeah. So my question is, ఇప్పుడు ఇంత సంపద సృష్టించినాం, మేము ఇంత బాగా చేసినాం, అయినా కూడా
ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టినారు. సార్ యాక్చువల్లీ రివ్యూ దట్ సిచ్యువేషన్ సార్, ఎందుకు ఓడిపోయింది అసలు టీఆర్ఎస్ పార్టీ డిస్పైట్ ఆల్ దిస్ అచీవ్మెంట్? What do you think we've been doing for the last 15 days? Of course we've been reviewing, రవికాంత్ గారు ప్రతి గెలుపులోనూ పాఠాలు ఉంటాయి, ఓటమిలో గుణపాఠాలు ఉంటాయి. డెఫినెట్గా చాలా అంశాలు ఉన్నాయి, 1-2 అని చెప్పను. కానీ ఇప్పుడే నేను చెప్పాను కదా మీకు, భారతదేశంలోనే అత్యధికంగా జీతాలు ఇచ్చాం ఉద్యోగులకి. కానీ ఆ ఉద్యోగులకు ఈ జీతాలు అత్యధికం అనే మాట మేము సరిగా ప్రచారం చేసుకోలేకపోయినాం. అత్యధికంగా భారతదేశంలోనే నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం, కానీ చెప్పుకోలేకపోయాం. వాళ్ళ వరకు ఆ విషయం చేరలేకపోయింది. జరిగింది ఏమి అంటే, పెద్దలకు సామెత చెప్తారు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. జరిగింది అది. ఉద్యోగాలు ఇచ్చి చెప్పుకోలేకపోయినాము. యూట్యూబ్లో కొంతమంది బట్టకాల్చి మీదేసే ప్రయత్నం చేస్తే దాన్ని నివారించలేకపోయినాము. తద్వారా కొంత నష్టం జరిగింది తప్ప, మీరు అల్టిమేట్గా ఆలోచిస్తే రవికాంత్ గారు 1.85% తేడాతో మేము ఓడిపోయాం. అందులో మాకు దాదాపు ఒక 7-8 సీట్లు 4-5 వేల కంటే తక్కువ మెజారిటీతో పోయినాయి. కాబట్టి ఇదేదో మాకు రౌట్ కాదు, ఘోర అపజయం కాదు, కేవలం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే. అందుకే ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్తున్నాను. ఆల్రెడీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలవి కానీ వాగ్దానాలు, తెలిసి తెలవక ఇష్టం వచ్చినట్టు చెప్పడం, ఇవన్నీ గమనిస్తాను నేను. అందుకే రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే కోరుతా ఉన్నాను, మీరు విజయవంతం కావాలని మేము కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలని కోరుతున్నాం. 100 రోజుల్లో చాలా చేస్తామని చెప్పారు. మరి 100 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. తప్పకుండా 100 రోజుల్లో ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాలా. మొన్న ఆల్రెడీ 4 మడతేసినారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టినారు. మొన్ననేమో ఉప ముఖ్యమంత్రి గారు మేము అనలేదు అనే మాట అన్నారు. సో ఇట్లా ఎన్నో అంశాలు ఉన్నాయి. 6 గ్యారంటీలు కాదు రవికాంత్ గారు, 412 హామీలు ఉన్నాయి. మేము లెక్క తీసినాం. మా పార్టీ తరఫున కూడా ఒక షాడో టీం ఏర్పాటు చేస్తాం. అంటే డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఒక షాడో టీం మేము ఏర్పాటు చేస్తాం. వేరే దేశాల్లో షాడో క్యాబినెట్ అంటారు అనుకుంటా. సో అట్లాంటిది కూడా మా లెజిస్లేచర్లు కూడా ఏర్పాటు చేసుకుంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వ ప్రతి శాఖలో, ప్రతి రంగంలో వీళ్ళ పనితీరు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని నిశ్చితంగా ప్రజల పక్షాన, అందుకే నేను చెప్పిన చివరి మాట అదే, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఒక దీపస్తంభంలాగా మారిన తెలంగాణని ఆరనివ్వం, పడిపోనివ్వమని చెప్తా ఉన్నాం. సరే, రాజకీయాల్లో గెలుస్తామని ఆశిస్తాం. పోటీకి పోయినప్పుడు ప్రతిసారి గెలుస్తామన్న కాన్ఫిడెన్సే ఉండే. ఫలితాలు మమ్మల్ని నిరాశపరిచినా బాధ లేదు, ఎందుకంటే 2 టర్ములు ప్రజలు అధికారం ఇచ్చినారు. కాబట్టి వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్, విల్ ఫైట్, కంటిన్యూ టు ఫైట్ ఫర్ దెమ్. ఐ థింక్ విల్ గివ్ ద ఛాన్స్ టు సంబడి ఎల్స్ ఇన్ కమ్. చెప్పండి సార్. I'll get into the detail at a later point. ఎందుకంటే we have reviewed everything, but it has been mostly internal. అందరితో చాలాసార్లు ఈ మధ్యకాలంలో కలుసుకున్నాము, మాట్లాడుకున్నాం, బట్ మోస్ట్లీ ఇట్ హెస్ బీన్ ఇంటర్నల్. ఐ థింక్ ఎలాబరేట్ ఆన్ దట్ లేటర్. కేటీఆర్ గారు, నా పేరు రాములు అండి, 6TV బ్యూరో చూపు. అంటే మీరేమో లక్షల కోట్లు చేసి అంతకంటే ఎక్కువ అభివృద్ధి చూపించామని చెప్తున్నారు. కేవలం కల్వకుంట్ల కుటుంబ కమిషన్ కోసమే ఇన్ని లక్షలు అప్పులు చేశారని చెప్పి ప్రస్తుత మంత్రులు చెప్తున్నారు. ప్లస్ మీ మంత్రి జగదీష్ రెడ్డి ఖచ్చితంగా జైల్లోకి పంపిస్తామని కూడా ఆ జిల్లా మంత్రి చెప్తున్నారు. రాములు గారు, నేను ఒకటే అంటున్నా, మేము ఆల్రెడీ శాసనసభలోనే డిమాండ్ చేసినాం. సాగునీటి మీద చర్చలో డిమాండ్ చేసినాము, శ్వేతపత్రాల విడుదలలోనే డిమాండ్ చేశాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. వాళ్ళ అధికారాన్ని మరి ప్రజలకు సేవలు అందించడానికి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి వినియోగిస్తారా, లేదా కక్ష సాధింపు కోసం వినియోగిస్తారా, అది వాళ్ళ విఘ్నత. మాకు ఏ రకంగా చేసినా మాకు అభ్యంతరం లేదు. ఏ ఎంక్వైరీ అయినా, ఏ కమిషన్ అయినా, ఏ రకమైన ఆదేశం ఇచ్చుకున్నా వాళ్ళు మాకు అభ్యంతరం లేదు. మేమే డిమాండ్ చేశాం కదా, మీరు ఎంక్వైరీ చేయించండి అని మేమే అడిగాము. చేయమనండి, తప్పులు ఉంటే బయట పెట్టమనండి, తప్పకుండా అన్నీ ఎదుర్కొంటాం, న్యాయపరంగా ఎదుర్కొంటాం. హెచ్ఎంటీవీ, మీరు ప్రభుత్వ రంగంలో 1,60,000 ఉద్యోగాలు కల్పన చేశారు, ప్రైవేట్ రంగంలో 15 లక్షల ఉద్యోగాలు కల్పన చేశామంటున్నారు. యువత మీకు ఈసారి ఎన్నికల్లో దూరమైందని మీరు భావిస్తున్నారా? యువత కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడే నేను చెప్పినట్టు ఏమైందంటే, ఒక నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు కొంత అట్లాంటి దుష్ప్రచారాన్ని నమ్మినట్టుగా అనిపించింది చాలా చోట్ల. కాకపోతే దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. కొన్ని డెఫినెట్గా కొన్ని ఆ రోజే స్పందించి ఉంటే బాగుండేదని అభిప్రాయం ఉంది. ఇప్పుడు దాని లోతులోకి నేను పోను. డెఫినెట్గా కొన్ని మా తరఫున కూడా కొన్ని చిన్న చిన్న తప్పులు జరిగినాయి, పొరపాట్లు జరిగినాయి, వాటిని సవరించుకుంటా ముందుకు పోతాం. ఐ థింక్ ఇక ఇదే చాలా సావధానంగా డీటెయిల్గా వచ్చినట్టుంది. కాబట్టి ఇంకా మీరు మళ్ళీ ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోతే మీకు కష్టం, నాకు కష్టం. కాబట్టి వదిలేద్దాం, ఇక్కడికి లంచ్కి వెళ్ళిపోదాం. శ్రీనివాస్ రెడ్డి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు సంపద సృష్టించారని లాస్ట్ క్వశ్చన్ సంపద సృష్టించారని చెప్తున్నారు. సంపద సృష్టించినప్పుడు
అంటే జీతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు అనేది ఒకటి ఆరోపణ, మరి అప్పులు ఎందుకు పోయారు అనేది వారి ప్రధాన ఆరోపణ. మళ్ళీ అదే చెప్తున్నా బ్రదర్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరర్ధక అప్పులు, ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెట్టే పెట్టుబడి, రెండింటికి వ్యత్యాసం గమనించండి. పెరిగిన సంపద కూడా చూడండి అనేది ఒకటి. రెండవది, ఉద్యోగుల జీతాలు అనేది కరోనా తర్వాత వచ్చిన ఆర్థిక ప్రతిష్టంభన తర్వాతనే కొంత ఇబ్బంది వచ్చింది తప్ప మిగతా సమయాల్లో ఏం లేకుండే. దాన్ని కూడా అర్థం చేసుకోవాలని కోరుతాం. థ్యాంక్ యూ అందరికీ. జై తెలంగాణ. అందరికీ లంచ్ ఉంది దయచేసి.